సాగర మదనం కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రండి, ఈరోజు అనేక సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మనం ముందుకు కొనసాగుతాం. మన మధ్యలోనికి అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఇచ్చేశారు. సార్ గారికి హృదయపూర్వకంగా స్వాగతాన్ని తెలియజేస్తున్నాను ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి. సార్, ప్రైజ్ ది లార్డ్ సార్, వెల్కమ్ టు లైవ్ షో. ప్రైజ్ ది లార్డ్ మార్క్ బాబు గారు, చాలా సంతోషం మీతో మళ్ళీ ఈ ప్రోగ్రాంలో స్క్రీన్ షేర్ చేయడము, పరిచయం చేయడము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ మార్క్ బాబు గారు. థ్యాంక్ యూ సార్. సార్, ఇంకా అనేక ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి, మెసేజెస్ కూడా ఆల్రెడీ పంపిణీ రెడీగా ఉన్నాయి సార్. మీ దృష్టిలోకి తీసుకొస్తున్నాను. సార్, క్రైస్తవ భార్యాభర్తలు దేవుని చిత్త ప్రకారముగా ఎవరిని పోలి ఏ విధంగా బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది? ఎవరిని పోలి జీవించాలి? బైబిల్ గ్రంథంలో ఉన్న ఎవరిని పోలి జీవించాలి? ఆదర్శ క్రైస్తవ దంపతులు బైబిల్లో ఎవరు అంటారా? అవును సార్. అనుకరించదగిన మాదిరి ఎవరు? నాకు తోచినంత వరకు అకుల ప్రిస్కిల్లలు అనుకుంటున్నాను సార్. అకుల ప్రిస్కిల్లలు ద బెస్ట్ కపుల్. వాళ్ళు చాలా అన్యోన్యమైన అనురాగమైన దాంపత్యం. తర్వాత వాళ్ళు ఇద్దరు కలిసి దేవుని కార్యాల కొరకు ఏకీభవించారు. నేను అనుకుంటున్నాను, నా దృష్టికి కాయ కష్టం చేసుకునే వాళ్ళు అయినా సరే, రెక్కాడితే కానీ డొక్కాడదు వాళ్ళకి అయినా సరే, అపోస్తలునికి ఆతిథ్యం ఇచ్చారు. ఆదిమ సంఘం ముఖ్యమైనటువంటి సాధనంగా దేవుని పనిముట్టుగా వారు వాడబడ్డారు. అందుచేత నేను అనుకుంటున్నాను అకుల ప్రిస్కిల్లా ఒక మంచి మాదిరి జంట. సరే, ఆల్రెడీ భూమి మీద జంటగా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరు? బైబిల్లో కొత్త నిబంధనలు అంటే వాళ్ళను ఎత్తి చెప్పాల్సి వచ్చింది. కానీ ప్రతి పురుషుడు యేసుక్రీస్తుని అనుకరించడానికి ప్రయత్నించాలి. ప్రతి స్త్రీ కూడా సంఘ కన్యకను అనుకరించడానికి ప్రయత్నించాలి. యేసు తన భార్యను ప్రేమించినట్లు నేను ప్రేమించాలి అని పురుషుడు అనుకోవాలి. సంఘము తన శిరస్సైన యేసు ప్రభువుకు లోబడినట్లు, భర్త సమాజం క్రీస్తుకు లోబడినట్లుగా నేను నా భర్తకు లోబడాలి అని ప్రతి పెళ్ళైనటువంటి స్త్రీ కూడా అనుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. కనుక సంఘము యెహోవా దేవునికి భార్య, యెహోవా దేవుడు సంఘానికి భర్త, యేసుక్రీస్తు నాథుడు సంఘానికి భర్త. నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని యెషయా 54:54 చెప్పాడు. అంచేత ప్రతి స్త్రీ కూడా తన భర్తను తనకు కనిపించే దేవుడు అనుకోవాలి. దేవునికి ఎలా లోబడుతుందో అలాగా ప్రతి స్త్రీ కూడా తన భర్తకు లోబడాలి. ప్రతి భర్త కూడా తన భార్యని తన సొంత శరీరం అనుకొని ప్రేమించాలి. ఇది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్పినటువంటి ఉపదేశం. జంటగా కలిసి మానవ రీత్యా మానవ సమాజంలో జీవించిన వాళ్ళలో ఉత్తమ జంట ఎవరు అంటే చెప్పుకోవడానికి నాకైతే అకుల ప్రిస్కిల్ల కంటే ఇంకెవరు కనిపించలేదు. కానీ క్రైస్తవ జంట అసలు అకుల ప్రిస్కిల్ల కంటే మించి మన చుట్టూన్న సమాజానికి మంచి మాదిరి కావాలి అంటే, ఏ కుటుంబమైనా ఏ దంపతులైనా మేము మాదిరి జంట కావాలి, ఎగ్జాంపులరీ కపుల్ కావాలి అనుకుంటే మాత్రం ఇది ఫార్ములా. పురుషుడు క్రీస్తును అనుకరించాలి, ప్రేమించుటలో, సహించుటలో, క్షమించుటలో క్రీస్తును అనుకరించాలి. స్త్రీ ఏమో సంఘాన్ని అనుకరించాలి. అదండి మార్క్ బాబు గారు. అంతేకాకుండా ఈ జవాబు చెబుతూ మరి మన ప్రేక్షకులు, వీక్షకులు, అభిమానులు, సబ్స్క్రైబర్స్ అందరి పక్షంగా, నా వ్యక్తిగతంగా నా పక్షంగా, ఓఫీర్ మినిస్ట్రీస్లోని అన్ని విభాగాల పక్షంగా, ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకుల పక్షంగా
నేను మీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను. నాకు తెలిసి నా జ్ఞాపకం కరెక్ట్ అయితే మీకు 12వ వార్షికోత్సవమా సార్ 10 అయిపోయింది సార్. 10. థ్యాంక్ యూ. 10 10 సార్. 10వ వార్షికోత్సవం. సో 10 years you have completed ఎస్ సార్. మీరే వివాహం చేశారు. ఫ్యామిలీ లైఫ్. సో ప్రేక్షకులందరూ కూడా మీరు కూడా నాతో జాయిన్ అవుతున్నారని నమ్ముతున్నాను. 10 సంవత్సరాల వివాహ జీవితాన్ని మార్కు బాబు గారు, వారి ప్రియ సతీమణి రజియా కుమార్తె, ఆమె నా కుమార్తె, వారి తండ్రి గారు యూసుఫ్ భాయ్ ముస్లిం కమ్యూనిటీ నుంచి రక్షింపబడి పిల్లలందరినీ భక్తిలో రక్షణలో పెంచారు యూసుఫ్ భాయ్. మరి రజియాను ఒక దైవజనుడికి ఇచ్చి పెళ్లి జరిపించారు. నేనే వారి పెళ్లి కూడా చేశాను. చాలా సంతోషం. మార్క్ బాబు గారు, ఐఎమ్ హ్యాపీ టు బీ విత్ యూ, sharing the screen on your wedding anniversary, 10th anniversary. God bless you. Thank you so much, sir. Happy long life to you and Razia. God bless you. Yeah. Thank you, sir. Thank you so much, sir. Sir, కీర్తనల గ్రంథము 34వ కీర్తన 8వ వచనంలో, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అన్న లేఖనంలో రుచి చూచుట అనే అంశమును గురించి దయచేసి వివరించండి అంటూ వంశీ గారు గుంటూరు నుంచి అడుగుతా ఉన్నారు. రుచి చూచుట అనే ఆ మాటకు సమానార్థకమైనటువంటి ఇంకొక మాట కొత్త నిబంధనలో రాయబడి ఉంది. పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో పౌలు భక్తుడు ఈ మాట వాడుతున్నాడు. దేవుడు అట మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నారు. అలాగే 1 తిమోతి 4:3లో సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోవడానికి దేవుడు కొన్ని ఆహార పదార్థాలు సృజించినాడట. సత్య విషయమై అనుభవ జ్ఞానము, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము అన్నాడు. జ్ఞానము అంటేనేమో తలకాయలో ఉండేది ఒక సమాచారం అన్నమాట, డేటా ఆఫ్ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్లో ఫీడ్ చేసినట్టు మన బ్రెయిన్ అనే కంప్యూటర్లో ఫీడ్ చేయబడి జ్ఞాపకాల పుటలలో, జ్ఞాపకాల పొరల్లో, మనస్సు పొరల్లో నిక్షిప్తమై ఉంటుంది కొంత సమాచారం. అది మన బ్రతుకులో వాస్తవ అనుభవంలో ఆ విషయాలను మనం అనుభవించాము అనే సాక్ష్యముతో కూడిన జ్ఞానమును అనుభవ జ్ఞానం అంటారు. అనగా యేసు ప్రభు వారు నా పాపాలు క్షమించాడు అనేది అనుభవ జ్ఞానం. యేసు ప్రభు వారు తన్ను నమ్ముకున్న వాళ్ళ పాపాలను క్షమిస్తాడు అనేది జ్ఞానం. పాపములను క్షమించుటకు యేసుకు అధికారం ఉన్నది. ఆయన వారి ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది. ఇదేమో జ్ఞానం. యేసు అనగా రక్షకుడు, ఇది జ్ఞానం. యేసు పాపాలు క్షమించే అధికారం కలిగి ఉన్నాడు, ఇది జ్ఞానం. పాపాలు క్షమించడానికి యేసు సిలువలో బలిగా మరణించి లేచాడు, ఇది జ్ఞానం. కానీ వాస్తవంగా ఆయన పాపాలు క్షమించడానికి అధికారము కలిగిన వాడు మాత్రమే కాదు, ప్రాక్టికల్గా యాక్చువల్గా నా పాపాలు క్షమించేశాడు. పాప బంధకముల నుండి నన్ను విడిపించాడు, నన్ను దేవునితో సమాధానపరిచాడు, నా బ్రతుకులో ఒక మార్పు ఆయన తెచ్చాడు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ a doctrine or a philosophy or a principle of Christian theology. అంతేకాదు ఏదో క్రైస్తవ వేదాంతములు అదొక సూత్రము అదొక పాయింట్ అన్నట్టు కాదు. నేను అనుభవించానండి, ఆయన క్షమిస్తాడు అనేది కాదు, నా పాపాలు క్షమించేశాడు, అది అనుభవ జ్ఞానం. ఆయన మన రోగములను, మన వ్యాధులను ఆయన స్వస్థపరుస్తాడు. యేసు స్వస్థపరచును, స్వస్థపరచగలడు.
అనేది జ్ఞానం. కానీ చాలాసార్లు నన్నే స్వస్థపరిచాడు అనేది అనుభవ జ్ఞానం. అలాగే శ్రమలో కృంగిన వారిని ఆయన ఆదరించేవాడు, పడిపోయిన వారిని లేవనెత్తువాడు, పాడైపోయిన స్థలములను బాగు చేయవాడు అనేది జ్ఞానం. ఆయన గురించి మనకు కలిగినటువంటి తెలిసిన విషయం. కానీ నేనే కృంగిపోయినప్పుడు నన్ను లేవనెత్తి ఆదరించాడు, నేను పడిపోయినప్పుడు నన్ను లేవనెత్తాడు, నేను చెడిపోగా నన్ను బాగు చేశాడు. ఇది అనుభవ జ్ఞానము. చాలామంది క్రైస్తవులకు దేవుని గూర్చిన జ్ఞానం ఉన్నది కానీ అనుభవ జ్ఞానం లేదు. ఆయన ద్వారా క్షమాపణ పొందలేదు, స్వస్థత పొందలేదు, ప్రార్థించి జవాబులు పొందలేదు. దేవుడు మన ప్రార్థనలు ఆలకించేవాడు అనేది జ్ఞానం. నా ప్రార్థన విన్నాడు, జవాబిచ్చాడు అనేది అనుభవ జ్ఞానం. అంటే దేవుని గూర్చి చెప్పబడుతున్న సంగతులు, దేవుని గూర్చి బైబిల్లో ప్రకటించబడుతున్న, తెలియజేయబడుతున్న విశేషమైన విషయాలు అన్నిటినీ మనము అనుభవించి ఉండాలి ప్రాక్టికల్గా. దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడు అనేది బైబిల్ ఏ విషయాలైతే చెప్పిందో అవన్నీ మనము మన జీవితంలో జరిగించుకొని అనుభవించి ఉండాలి. బంగినపల్లి మామిడి పళ్ళు చాలా బాగుంటాయి, నూజివీడు మామిడి రసాలు చాలా బాగుంటాయి అనేది జ్ఞానం. కానీ తిని చూసినప్పుడు ఆ అనుభవ జ్ఞానం వేరు. మరి మీరు తిన్నారా ఎప్పుడైనా? బంగినపల్లి మామిడి పళ్ళు గురించి, నూజివీడు మామిడి రసాల గురించి మాట్లాడుతున్నారు, మీరు తిన్నారా? అమెరికాను గురించి అందరూ మాట్లాడతారు, కానీ మీరు వెళ్ళారా అక్కడికి అంటే లేదండి. గనక క్రీస్తుని గురించి కూడా చాలామంది ఒట్టి మాటలే, ఎక్కడో ఎవరో చెప్పగా విన్న మాటలు వీళ్ళు మళ్ళీ వల్లించి, ఎక్కడో చదివినవి మళ్ళీ వల్లించి చలామణి అయిపోతున్నారు. ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్, అనుభవ జ్ఞానం అంటే ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అనమాట. అది మార్గబాబు గారి విషయం. ఆ మాట అడిగినటువంటి వీక్షకులకు ఈ జవాబు సరిపోతుంది అనుకుంటా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు అంటే ఏమిటి అంటూ కృష్ణం రాజు గారు ఈస్ట్ గోదావరి నుంచి అడుగుతా ఉన్నారు సార్. యెహోవా నామము వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అంటే యెహోవా నామము వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని అర్థం. దానికి అదే అర్థం అండి. యెహోవా నామము ఊరికే సరదాకో ఏదో దాన్ని మనం ఆషామాషిగానో పలకకూడదు. చాలా పరిశుద్ధమైనది, పూజింపదగిన నామము. అసలు జూవిష్ కాన్సెప్ట్ కానీ క్రిస్టియన్ కాన్సెప్ట్ కానీ అసలు దేవుని పేరు మనం పెట్టుకోకూడదు అనేది యూదులకైనా క్రైస్తవులకైనా ఉన్నటువంటి కాన్సెప్ట్. ఇస్లాంలో కూడా అదే కాన్సెప్ట్. ఇప్పుడు అల్లాహు అక్బర్ అంటే గ్రేట్, అల్లా ఈజ్ గ్రేట్ అని వాళ్ళు ఉదయాన్ని వారి యొక్క సృష్టికర్త అని వారి విశ్వాసంలో ఉన్నటువంటి వారి దైవాన్ని వారు కీర్తిస్తారు. అసలు ఆ పేరు ఏ మనిషికైనా పెట్టబడడం అనేది అసలు వారు కలలో కూడా ఊహించలేరు. అల్లాహ్ అనే పేరు మానవుడు పెట్టుకోవడమా? దేవదూతలైనా పెట్టుకోలేరు. అది చాలా గంభీరమైన, అతి పరిశుద్ధమైన, మహాఘనమైన పేరు అనే భక్తి ప్రపత్తులతో, భయంతో, గౌరవంతో కూడిన కాన్సెప్ట్ ఇస్లాంలో ముస్లిం సోదరులకు ఉంటుంది. దైవనామము పలకాలంటేనే భయపడతాము. కానీ మన హిందూ భారతీయ సంస్కృతిలో కొంచెం భిన్నమైనటువంటి కాన్సెప్ట్ ఉన్నది. భగవంతుని అవతారము అని అనుకున్నటువంటి వ్యక్తుల పేర్లు ధారాళంగా పెట్టేసుకుంటారు. వెంకటేశ్వరరావులు ఎంతోమంది ఉంటారు, రామారావులు, కృష్ణారావులు, కృష్ణారెడ్డి, రామిరెడ్డి. ఇట్లా ఎందుకు అంటే
ఏదో ఒక నెపముతో ఏదో ఒక కారణంతో దైవనామమును నేను ఎన్నిసార్లు ఉచ్చరిస్తే అంత మంచిది. మనోళ్ళు రామకోటి రాస్తారు హిందూ సంస్కృతిలో. శ్రీరామ శ్రీరామ శ్రీరాములు కోటి సార్లు రామకోటి. అది రాసే ఉద్దేశంతోనైతే మనస్సులో ఆ నామాన్ని స్మరిస్తూ ఉంటాడు కదా, బోల్డంత పుణ్యం వస్తుంది అన్న కాన్సెప్ట్. విభిన్న మతాలలో దైవనామమును గూర్చి ఉన్న వ్యత్యాసంతో కూడుకున్న భావజాలం అనుకోండి, ఐడియాలజీలో ఉన్నటువంటి డిఫరెన్స్. భారతీయ సంస్కృతిలో దేవుని పేర్లు పెట్టుకుంటారు, అన్ని అవతార పురుషుల పేర్లు కూడా మనుషులు పెట్టుకుంటారు. ఇంకా ఆ పేరు ఈ పేరు అనేందుకు మోస్ట్ పాపులర్ నేమ్స్ నేను చెప్పాను. రామకృష్ణ అని రాముల వారి పేరు, కృష్ణుడు, వెంకటేశ్వరు, ఇట్లాగా పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు అంటే ఆ పేర్లు పలుకుతాం, ఆ పిల్లాడిని పిలిచేటప్పుడైనా పలుకుతాం కదా, ఆ పిల్లవాడిని పిలిచినప్పుడల్లా కూడా ఆ దేవుని నామాన్ని, నా ఇష్టదైవం యొక్క నామాన్ని నా పెదవులతో ఉచ్చరిస్తున్నాను, బోల్డంత పుణ్యం వస్తుంది, ఏ శని ఏ చెడు శక్తులున్నా అవి పారిపోతాయి అన్నటువంటి కాన్సెప్ట్. కానీ ఎప్పుడైనా పిల్లవాడిని తిట్టాల్సి వచ్చింది అనుకోండి, తిట్టాల్సి వచ్చినప్పుడు వాడిని ఒరే అని పిలవాలి, వాడిని దూషణ మాట్లాడాలి, ఆ దైవనామము అనుకున్న నామాన్ని ఎత్తి మళ్ళీ దూషించాల్సి వస్తుంది. కనుక అలాంటి కాన్సెప్ట్ అసలు మనకు లేదు. బైబిల్లో కానీ యూదులకు కానీ యెహోవా అనే పేరు ఏ మనిషి పెట్టుకోడు అస్సలు. అది కలలో కూడా వాళ్ళు ఊహించలేరు, యూదులు కానీ క్రిస్టియన్స్ కానీ. యేసు అనే పేరు కొంతమంది క్రైస్తవులు పెట్టుకుంటున్నారు, యేసు యేసు అని. అది ఒక విధమైన అమాయకత్వం. బైబిల్ మాత్రం దాన్ని ఎండార్స్ చేయదు. యేసుదాస్, యేసురత్నం, అలాగా యేసు దయ అని కూడా ఒక అమ్మాయిని చూశాను. ఇలాగా యేసు యొక్క ప్రభు కృపావరం, దైవ వరం, ఇలాగా దేవుని అటాచ్ చేసినటువంటి పేర్లు ఉంటాయి కానీ దేవదాసు, యేసుదాసు అలా ఉంటాయి. కానీ సాక్షాత్తు యేసు అనే పేరు మాత్రం జనరల్ గా ఎవరు క్రైస్తవులు పెట్టుకోరు, అరుదుగా పెట్టుకుంటారు. యేసుబాబు అని, యేసు అని డైరెక్ట్ గా పేర్లు ఉన్నాయి. మన హిందూ సంస్కృతిలో ఉన్నటువంటి వరవడి ప్రకారం వచ్చిన పేర్లే అవి. ఇష్టదైవాన్ని కొంతమంది ఇప్పుడు వినాయకుడని, ఆంజనేయుడని, హనుమాన్ అని, తర్వాత సాయి అని, రాముడని, కృష్ణుని పెట్టుకునే హిందూ సంస్కృతిలోంచి వచ్చిన వాళ్ళు కనుక ఇప్పుడు నా ఇష్టదైవం మారాడు, యేసు నా ఇష్టదైవం, యేసు అని పెట్టుకుంటా, తప్పేముంది, యేసు అని పిలుచుకుంటారు. కానీ వాళ్ళు ఎప్పుడైనా దూషించాల్సి వచ్చినప్పుడు, తిట్టాల్సి వచ్చినప్పుడు, దండించాల్సి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. గనుక దేవుడు అంటాడు ఏంటంటే బైబిల్లో, నా పేరు మీరు ఎప్పుడు పిలవాలి అంటే ప్రార్థన చేయడానికి పిలవాలి, స్తుతించి ఆరాధించడానికి పిలవాలి. ఇదిగో ఈయనే నిజమైన దేవుడు అని వేరే వాళ్ళకు పరిచయం చేయడానికి పిలవాలి. అంతేగాని స్తుతించడానికి, ఆయనను ఆరాధించి ప్రార్థించడానికి, విన్నపములు తెలియజేయడానికి, ఆయన్ని పిలవడానికి, శ్రమలో ఆయనకు మొరపెట్టడానికి, ఆయనే నిజమైన దేవుడు అని అందరికీ తెలియజెప్పడానికి ఆ నామమును మీరు ఉచ్చరించవచ్చు. కానీ ఊరికనే చీటికి మాటికి ఏదో ఒట్లు పెట్టుకోవడానికో, ఎవరినో నమ్మించడానికో, ఎవరినో గేలి చేయటానికో, ఏదో నేను భక్తులను కనబరుచుకోవడానికో మాటి మాటికి దేవుని పేరు ఉచ్చరించడం దేవునికి ఇష్టం లేదు. యెహోవా నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. కనుక దేవుని నామాన్ని పలకాలన్నా నీకు కాస్త భయం ఉండాలి, పరిశుద్ధమైన భయం. అది దేవుడు కోరుకున్నటువంటి మనోవైఖరి. భక్తులలో ఏ వైఖరి ఉండాలంటే, ఒక పెద్ద మనిషి పేరును మనం అంత అవలీలుగా మనం పలకలేం కదా. ఇప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అంటాం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, గౌరవనీయ ప్రధానమంత్రి గారికి ప్రణామాలు.
నమోవాకము, వారికి నమస్కారం చెప్తాం. మిస్టర్ ప్రెసిడెంట్ అంట, యువర్ ఎక్సలెన్సీ మిస్టర్ ప్రెసిడెంట్ అని అంటాం. అంతేగాని హలో మిస్టర్ ట్రంప్ అనం, హలో మిస్టర్ రామ్నాథ్ అని అనలేము, అనకూడదు, తప్పది. ఇట్స్ వెరీ రాంగ్. ఒక మామూలు మానవ మాత్రుని ఒక ఉన్నతమైన ఆఫీస్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మన గౌరవ ప్రధానమంత్రి గారే ఉన్నారు, మనం వెళ్తాం అనుకోండి, ఆయన ఇంటర్వ్యూ ఇస్తే ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి హాయ్ మిస్టర్ మోడీ హౌ ఆర్ యు అని అనకూడదు. అన్నము వి విల్ నెవర్ సే దాట్. వారిని సార్ అని పిలుస్తాం, అయ్యా నమస్కారాలు. ఆ సీట్ మరి ఆయన ఉన్నది దేశంలోనే అతి ఉన్నతమైనటువంటి స్థానం. ఆ సీట్ను గౌరవించాలి, ఆ వ్యక్తిని గౌరవించాలి. ఒక మామూలు మనుషులు కూడా ఉన్నతమైన పదవిలో ఉన్న వాళ్ళ పేర్లు అంత ఈజీగా మనం పలకలేము, ఉచ్చరించలేము. అలాంటప్పుడు సర్వ బ్రహ్మాండమునకు సృష్టికర్త, బ్రహ్మాండ నాయకుడు, బ్రహ్మాండ పరిపాలకుడు, ఘటన సమర్థుడు, అనిర్వచనీయుడు, అగోచరుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, అసలు ఆయన ఇలాంటి వాడని చెప్పడానికి మన మాటలే చాలనంత గొప్పవాడు. ఆయన పేరు అంత ఈజీగా ఎలా పలుకుతాం? ఒక ప్రధానమంత్రి గారి ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉంటారు అనుకోండి, స్టేషన్ హౌస్ ఆఫీసర్, పేరు పెట్టి పిలుస్తామమ్మా, పిలువ. కనుక ఒక ప్రభుత్వ అధికారినే పిలవలేనప్పుడు విశ్వ ప్రభుత్వాధినేతను ఊరికే చీటికి మాటికి ఆయన పేరు పలకడం అనేది అమర్యాదగా ఉంటుంది. కనుక ఆయన నామాన్ని ఉచ్చరించేటప్పుడు ఈ ప్రయోజనాలు ఉంటే ఉచ్చరించాలి. ఆయనను మనం పరిచయం చేస్తున్నాం తెలియని వాళ్ళకి, అప్పుడు పేరు చెప్పాలి. ఈయనే నిజమైన దేవుడని ఆయన స్తుతించాలి, పేరెత్తి స్తుతిస్తాం. అంతే తప్ప మామూలుగా వ్యవహారంలో చీటికి మాటికి ఆయన పేరు మనం అలాగా పలకకూడదు. ఆయన అని గౌరవంగా అన్నామంటే ఆ దేవుడు అన్నమాట, మహోన్నతుడు దేవుడు, మన ప్రభు అంటాం. అంతేగాని ఆ యేసు ఇలాగన్నారు, ఆ యేసు ఇలాగన్నారు మాటి అనలేము. అసలు అలా అంటుంటే నా నాలుకకే చాలా కష్టంగా ఉంది. ప్రభు అంటాం, అందుకే అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. దేవుని సంఘములో ప్రజాస్వామ్య పాలన పద్ధతి సమంజసమేనా? సంఘములో మెజారిటీ సభ్యుల అభిప్రాయం కొరకు ఎలక్షన్స్ జరుపుకోవచ్చా? రాజ్ కిరణ్ గారు మార్కాపురం ప్రకాశం జిల్లా నుంచి అడుగుతా ఉన్నారు. అస్సలు అది ఒప్పుకోవడానికి వీలు లేదండి. బైబుల్ ఒప్పుకోదు, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడు, దేవుడు ఒప్పుకోడు. ప్రజాస్వామ్యం అనేది లేనే లేదు. ప్రజల అభిప్రాయాలు అనేవి చెల్లవు. లేఖనానుసారంగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ప్రకారం సంఘాన్ని పరిపాలించాలంతే. అంతేగాని మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం ఓట్లు, ఎన్నికలు, ఇదంతా కూడా సంఘములోకి లోకం ప్రవేశించడమే. అది క్రీస్తు న్యాయపీఠం ముందు ఘోరమైనటువంటి గద్దింపుకు గురవుతుంది ఆ వ్యవస్థ. ఓట్లు లేవు, ఎన్నికలు లేవు, ప్రజాస్వామ్యం లేదండి. దేవుని సంఘంలో, క్రైస్తవ సమాజంలో, క్రీస్తు సంఘంలో డెమోక్రసీ కాదు, థియోక్రసీ ఉండాలి. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, థియోక్రసీ అంటే దేవుని పరిపాలన, దైవస్వామ్యం అన్నమాట. దేవుడే స్వామి కనుక దైవస్వామ్యం. ప్రజలే స్వాముడు అయినప్పుడు, స్వామి అంటే రాజు అన్నమాట. ప్రజలే స్వాములు, ప్రజలే రాజులు అంటే ప్రజాస్వామ్యము. దేవుడే స్వామి అంటే దైవస్వామ్యము. థియోక్రసీలోనే ఉండాలి తప్ప మనం ప్రజాస్వామ్యంలో దేవుని సంఘాన్ని నడిపించలేము. ఓకే సార్, సార్ ఒక కాల్ తీసుకుంటున్నాను. హలో, నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దినేష్ కుమార్, వైజాగ్ నుండి. మీ ప్రశ్న అడగండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 14 వచనం. ఎవరైనా మనం చేర్చుకున్న ఎడలా, మేము మాట తెలుసుకునే ఎడలా, ఆ ఇంటి నేను నా పట్టణాన్ని విడిచిపోయినప్పుడు మీ కాలదు లేదు. అది యాక్చువల్లీ క్వశ్చన్ మా ఫ్రెండ్ అడిగాడు రాజు. సరే. అయితే
మీ బాధ్యత దులిపేది అంటారు కదా, అయితే ఒకే ఊర్లో లేదా ఒకే ఇంట్లో నమ్మిన వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు కదా, అలాంటప్పుడు బాధ్యతలు దులుపుకోవడం కొద్దిగా కన్ఫ్యూజన్ ఉందని అడుగుతున్నాడు అబ్బాయి. అది కొద్దిగా. ఇంకోటి నా డౌట్ ఏంటంటే, ఈ ఎపిక్ ఆఫ్ గిల్గమేష్ అని ఒక కథ నేను చదివింది సార్ ఈ మధ్యన. ఓకే. క్రీస్తు పూర్వం 1800 సంబంధించింది అంటారు. అయితే పంచకాండాలో రాయబడిన నోవా స్టోరీకి కొంచెం సిమిలర్ ఉంటుంది. ఓడ వంతలు పెట్టె రాయడం అంతా. సో అంటే పంచకాండాలు అంటే క్రీస్తు పూర్వం 1500 1000 మధ్యలో రాశారంటారు. అంతకు ముందు అక్కడ ఉంది. ఇంకా సాహిత్యం ఎందుకు వచ్చిందని కొంచెం సరైన క్వశ్చన్స్. ఈ కథ ఎందుకు వచ్చింది అనేది మీ ప్రశ్న. అంటే సారూప్యం ఉంది కదా, సిమిలారిటీ. ఓకే. క్రీస్తు పూర్వం 1500 రాయబడిన సరే సరే అండి, సరే, ఓకే అండి. సార్ దినేష్ గారు వైజాగ్ నుంచి అడుగుతా ఉన్నారు సార్ 2 ప్రశ్నలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో, ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోనప్పుడు మీ పాదధూళి దులుపువేయుడు అని ఉంది కదా. మరి ఆ పట్టణంలో ఎవరైనా ఒకరు విశ్వాసి ఉండి ఉండవచ్చును కదా. మరి అలాంటప్పుడు మరి పాదధూళి దులపడం వల్ల దులపడం ఏమిటి అంటూ అడుగుతా ఉన్నాడు సార్ ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు ఆ తర్వాత వచనమే సమాధానం. విమర్శ దినమందు ఆ పట్టణం యొక్క గతి సొదొమ గొమొర్రాల గతి లాగా ఉంటుందని, సొదొమ గొమొర్రాల గతి కంటే ఇంకా అధ్వాన్నమైన పరిస్థితి ఆ పట్టణానికి ఉంటుందని చెబుతూ సొదొమ గొమొర్రాలను ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. మీరు అడిగింది మత్తయి 10:14, నేను చెబుతున్నది ఆ నెక్స్ట్ వచనం 15వ వచనం. ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకుండా మీరు చెప్పే సువార్త బోధ వినకుండా ఉంటే దుమ్ము దులిపేసి రమ్మన్నాడు. ఖాళీ దుమ్ము అక్కడ దులిపేసి వస్తే ఆ ధూళి సాక్ష్యం పలుకుతుంది. ఈ దైవజనుడు వాళ్ళకి వాక్యం చెప్పాడు, సత్యాన్ని చెప్పాడు, వాళ్ళు అంగీకరించలేదని ఆ దుమ్ము ధూళి సాక్ష్యం పలుకుతుంది విమర్శ దినాన. ఆ దినాన సొదొమ గొమొర్రా పట్టణముల గతి కంటే ఈ పట్టణాలకి ఇంకా అధ్వాన్నమైన దారుణమైన గతి సంభవిస్తుంది అని చెబుతూ సొదొమ గొమొర్రాలను తెచ్చి మన కళ్ళ ముందు దేవుడు పెడుతున్నాడు. అప్పుడు ఏం జరిగింది? సొదొమ గొమొర్రాలను దేవుడు దారుణంగా శిక్షించాడు. ఆకాశము నుండి అగ్నిని కురిపించి సర్వనాశనం చేశాడు. కానీ అక్కడ ఉన్న ఒక నీతివంతుడిని తప్పించేశాడు. కనుక ఆ సోదరుడి యొక్క దినేష్ గారు అనుకుంటా కదా, దినేష్ గారి యొక్క ప్రశ్నకు అది సమాధానం. ఎప్పుడైనా దేవుడు ఒక పట్టణాన్ని వారి పాపాన్ని బట్టి అవిధేయతను బట్టి శిక్షించేటప్పుడు తప్పకుండా ఆ పట్టణంలో ఉన్న నీతిమంతులను కాపాడుతూనే వీళ్ళను శిక్షిస్తాడు. నీతిమంతులతో పాటు అనీతిమంతులతో పాటు పాపులతో పాటు నీతిమంతులను నాశనం చేసే అన్యాయస్తుడు కాడు దేవుడు. అదే విషయం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఎపిక్ ఆఫ్ గిల్గమేష్ అనేటువంటి బుక్ ఈ మధ్య నేను చదివాను. అయితే నోవాహు ఓడను గూర్చి ఇంకా కొన్ని విషయాలను గూర్చి అందులో ప్రస్తావించబడ్డాయి. దానికి దీనికి సారూప్యం ఏమిటి అంటూ అడగడం జరిగింది సార్. 2వ ప్రశ్న. దానికి దీనికి సారూప్యం ఏమిటి అంటే సంబంధం ఏంటి అని వాళ్ళ ఉద్దేశం ఉంటుంది. లేకపోతే సారూప్యత ఎందుకున్నది అని అడుగుతున్నారేమో. వెరీ సింపుల్. అత్యంత ప్రాచీన కాలములో అప్పటి నాగరిక ప్రపంచమంతా మునిగిపోయేటటువంటి ఘోరమైన జలప్రళయం ఒకటి సంభవించింది. ఇది కఠోరమైన చారిత్రక వాస్తవం. అయితే అప్పుడు జరిగినప్పుడు ఆ జలప్రళయము తర్వాత నోవహుకు ఉండినటువంటి 3 కొడుకులు షేము, హాము, యాపెతు అనే వాళ్ళ సంతానం, ఆ 3 కొడుకులు కోడళ్ళు వాళ్ళ భార్యలతో పాటు ఓడలోకి వచ్చారు, మళ్ళీ బయటకు వచ్చారు. వాళ్ళ సంతానమే ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మానవులు. ఎన్ని మతాలు స్థాపించుకొని ఎన్ని కథలు చెప్పుకున్నా అందరూ ఆ నోవహు యొక్క 3 కొడుకుల సంతానమే. ఆర్యులు, ద్రావిడు అందరూ కూడా.
అయితే ఆ రోజుల్లో సంభవించినటువంటి ఆ భయంకరమైన ప్రళయాన్ని గూర్చి, అది మధ్యధరా సముద్రము సమీపంలో మిడిల్ ఈస్ట్, అక్కడ ఉండినటువంటి మేధావులు ఆ చరిత్ర రాసి పెట్టారు. అప్పటికింకా బైబిల్లోని మొదటి గ్రంథమే రాయబడలేదు. మోషే కంటే ముందే ఎపిక్ ఆఫ్ గిల్గమేష్ రాయబడింది. వాస్తవంగానే ఒక ప్రళయం వచ్చింది. ఆ ప్రళయ సందర్భంగా హనోకు అనేవాడు ఉండేవాడు అనే సంగతి అందులో ఆ గిల్గమేష్ పురాణంలో రాయబడింది. నక్షత్ర కుమారుడు, సన్స్ ఆఫ్ ద స్టార్స్ వచ్చి మానవ స్త్రీలతో సంపర్కం పెట్టుకొని పిల్లల్ని కనేవాళ్ళు అనే సంగతి రాయబడింది. అవన్నీ అప్పటి వాస్తవాలు. తర్వాత దేవుని యొక్క ప్రత్యేకమైన అపాయింట్మెంట్ను బట్టి, దేవుని యొక్క పిలుపును బట్టి, దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి మోషే దైవ లేఖనాల రచన ప్రారంభించినప్పుడు దేవుడు బయలుపరిచాడు. అది వాస్తవము. అప్పటి జనాలందరూ చెప్పుకుంటూ కూడా ఉన్నారు. కనుక మోషే ఆది కాండం రాసినప్పుడు మళ్ళీ ఈ ప్రళయం కథ రాశాడు. మోషే కంటే ముందే, అంటే బీసీ 1500 years కంటే ముందే గిల్గమేష్ పురాణము ఉన్నది. మెసొపొటేమియన్ పురాణం అది. దానికి దీనికి సంబంధం ఏంటంటే ప్రత్యక్ష సాక్షులే రాశారు, అదే సంబంధం. కొన్ని విషయాలు అందులో బైబిల్లో లేని కొత్త విషయాలు కూడా ఉన్నాయి. అవి మనకు అవసరం లేదు. బైబిల్ మనకు చాలు. ఇది మనకు దైవ లేఖనం. రక్షణ మార్గమును, నిజమైన దేవుణ్ణి, రక్షకుని చూపించే గ్రంథం బైబిల్ మనకు చాలు. అది ఎక్స్ట్రా బిబ్లికల్ లిటరేచర్ విచ్ సపోర్ట్స్ ద బిబ్లికల్ అకౌంట్ ఆఫ్ ద గ్రేట్ ఫ్లడ్. అది విషయం. ఓకే సార్. సార్, ఈ మధ్య అంటే కొన్ని పరిస్థితులను గమనిస్తే, అంటే ఏదైనా ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి కొన్ని గుట్టలు, కొండలు కనబడతా ఉంటాయి. వాటిని సృష్టించినప్పుడు ఏ విధంగా ఉన్నాయో అలా అనిపించదు. ఏదో అదొక డిస్టర్బెన్స్ జరిగినట్టుగా కనబడతా ఉంటాయి. అంటే ఒక రాయి మీద రాయి కనబడము, కొన్ని దగ్గరలో ఒక లోతైనటువంటి లోయ కనబడము, అక్కడ ఒక గుట్టలు కానీ కొండలు కానీ డిస్టర్బ్ అయినట్టుగా కనబడతాయి. అంటే సృష్టించినప్పుడే అలా జరిగిందా, లేకపోతే తర్వాత ఏ విధంగా ఇవి ఏర్పడ్డాయి? ఇది ఒక మంచి ప్రశ్న. అయితే అది పెద్ద మనము పరిశోధించలేని గొప్ప నిగూఢమైన మర్మం ఏమీ కాదు. ఎవరికైనా మర్మంగా, ఎవరికైనా విచిత్రంగా కనబడుతుందేమో కానీ ఓఫీర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులకైతే అది అంత పెద్ద ఆశ్చర్యమేం కాదు. ఎందుకంటే మనము చాలా స్పష్టంగా 100 సార్లు చెప్పుకున్నాము, ఈ భూగ్రహము దేవుడు నిర్మించిన తరువాత ఇక్కడ అనేక జాతులు సృష్టింపబడినవి. భూమిని దేవుడు నిరాకారంగా సృష్టించలేదు. నివాసయోగ్యమగునట్లుగా దేవుడు భూమిని సృష్టించాడు. నివాసయోగ్యమగునట్లుగా దేవుడు భూమిని సృష్టించినాడు కనుక నివాసులు ఉన్నారు. ఆ నివాసులు ఉన్నటువంటి ఆ ఒరిజినల్ ప్రపంచము తర్వాత లయమైపోయింది. మళ్ళీ ఇంకో కొత్త ప్రపంచం, మళ్ళీ లయమైంది. ఎన్నో యుగాలు ఈ భూమి అనే నాటక రంగం మీద గడిచిన తర్వాత ఆఖరి యుగములో ఆదామును దేవుడు సృష్టించినాడు. ఇది బైబిల్ తేటగా చెబుతున్న విషయం. ఒక యుగము గతించి ఇంకో కొత్త యుగం ప్రవేశించేటప్పుడు ప్రళయం సంభవించింది. జగత్ ప్రళయమే. పంచభూతాలే అతలాకుతలం అయిపోయేటటువంటి భయంకరమైన ప్రళయం. కొన్నిసార్లు అది అగ్ని ప్రళయం జరిగింది, కొన్నిసార్లు భయంకరమైన భూకంపము వచ్చింది, కొన్నిసార్లు జల ప్రళయం వచ్చింది. జల ప్రళయం ఇప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి చూశారు. పంచభూతములు అంటారు. ఆకాశం అనేది ఒకటి ఉంది. ఆ ఆకాశం అనే దాన్ని పట్టుకోలేము, నిర్వచించలేము. దాన్ని పక్కన పెడితే మిగిలేవు 4: గాలి, నీరు, భూమి, అగ్ని. కనుక ఒక్కొక్కసారి గాలి వలన ప్రళయం వచ్చింది, ఒక్కొక్కసారి నీటి వలన, అగ్ని వలన, భూకంపం వలన. ఇలా జరిగినప్పుడు ఆ బండరాళ్ళు కూడా బద్దలైపోయింది. యేసు ప్రభువు వారు శిలువ మీద మరణించినప్పుడు బండలు బద్దలైపోయినాయని రాయబడి ఉంది.
అవును. గనక భూకంపం అనేది అనుకుండే శక్తి అనూహ్యం అన్నమాట, ఊహించలేం. అసలు ఈ పంచభూతాలే విలయ తాండవం చేస్తే ఇప్పుడు హరికేన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అమెరికా లాంటి మంచు దేశాల్లో, చలి దేశాల్లో మంచు తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. ఆ మంచు తుఫాన్లు వచ్చినప్పుడు ఇంటి మీద ఉన్నటువంటి కాంక్రీట్ కప్పులు మొత్తం ఊడబెరికినట్టు పెనంలాగా గాల్లో ఎగిరిపోతాయి. ఇళ్ళు ఎగిరిపోతాయి. మనుషులు ఎగిరిపోయి పైన తాడి చెట్టు మీద ఇరుక్కుపోతారు. అంటే అటువంటి భీకర ప్రళయం ఎన్నోసార్లు వచ్చింది ఈ భూమి మీద. గనక ఈ బండరాళ్ళు మీరు అన్నది కరెక్ట్. అసలు అవి మొత్తం పగుళ్ళు తీసి నిరలు బాసినటువంటి భూమిలాగా బండరాళ్ళు పగిలిపోయి ఆ రాళ్ళ మీద రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చినట్టుగా విచిత్రమైన న్యాచురల్ ఫార్మేషన్స్ మనకు కనబడతాయి. అది నిజమే, చాలా వర్ణనాతీతమైన అగోచరమైనటువంటి విషయం అది. అలా ఎందుకు జరిగిందంటే ఎన్నో యుగములు ఈ భూమి అనే నాటక రంగం మీద సృష్టింపబడినవి, కొంతకాలం నిర్వహించబడినవి, తరువాత ప్రళయం సంభవించి ఆ ప్రపంచాలే నాశనం అయిపోయినాయి. ఆ ప్రక్రియలో పంచభూతములలోని ఈ 4 భూమి, ఆకాశము, నీరు, అగ్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి ఏమంటారు వెర్రెత్తినట్టుగా రెచ్చిపోయినాయి అన్నమాట. భయంకరమైన ప్రళయం వచ్చింది. ఇన్ని ప్రళయాలు కూడా ఈ భూమిని, కొండలను, బండరాళ్లను కొడతానే ఉన్నాయి. అందుచేత ఇంకా అక్కడ వేరే ప్రాణికోటి బ్రతికి బట్టగట్టే అవకాశం లేదు. ఇంకా చీమలు, దోమలు, జంతువులు, పక్షులు, మనుషులు ఏం బ్రతుకుతారు? బండలే బద్దలైపోతుంటే. అలాంటి భయంకరమైనటువంటి ప్రళయాలు ఎన్నో జరిగినాయి ఈ భూమి మీద. జల ప్రళయము, అగ్ని ప్రళయము, వాయు ప్రళయము, భూకంపం, ఇన్ని ప్రళయాలు వచ్చినాయి. అందుచేతనే మనం అక్కడక్కడ సంచరిస్తూ ఉన్నప్పుడు న్యాచురల్ ఫార్మేషన్స్ ఆఫ్ రాక్ విచిత్రంగా ఎవరో చేసినట్టుగా, అమర్చి పెట్టినట్టుగా మనకు కనబడుతుంటాయి. ప్రకృతి వింతల్లో ఇదొకటి. యుగములు అనేకము సృష్టింపబడి ప్రళయము చేత నాశనమే కొత్త యుగాలు వస్తూ ఉండే క్రమంలో ప్రకృతిలో కొన్ని ముద్రలు అలా ఏర్పడిపోయినాయి. అవే మీరు ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి న్యాచురల్ ఫార్మేషన్స్. ఓకే సార్, ఓకే. హలో, ఒక కాల్ తీసుకుంటున్నా సార్. హలో అండి. ప్రైజ్ లాడమ్మా. శాంతి గారు చెంపాపేట నుండి. అమ్మా మీ ప్రశ్న అడగండి. యెషయా 4వ అధ్యాయం మొదటి వచనం. ఓకే. ఆ దినంలో 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకుని మా అన్నమే తింటాము, మా వస్త్రములను కట్టుకుంటాము, నీ పేరు మాకు పెట్టి మా నింద తీసివేయండి చెప్పుదురు అని చెప్పి భయపడింది కదా. ఓకే. సో దానికి ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు, అది ఏ టైంలో జరుగుతుంది ఏంటి అనేది ఒక పెద్ద కన్ఫ్యూషన్ లా ఉండిపోయింది. అయ్యగారు సమాధానం చెప్తారని. ఓకే అమ్మా. సరే, యెషయా గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు అని ఉంది కదా సార్. ఇది ఎందుకు, దీని యొక్క వివరణ ఏంటి, ఇది ఏ సమయంలో జరుగుతుంది, దీనిని వివరించగలరు అంటూ శాంతి గారు చెంపాపేట నుంచి అడుగుతా ఉన్నారు. ఏం లేదు, అది ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాము. జనాభా నిష్పత్తిలో, మానవ జనాభాలో స్త్రీలు పురుషులు ఏ రేషియోలో ఉంటారో ఆ నిష్పత్తిలో ఈ గణనీయమైనటువంటి అసమానత అనేది వచ్చేస్తుంది. సమతుల్యంగా సరిగ్గా 50 మంది స్త్రీలు పుడితే 50 మంది పురుషులే పుట్టారు అన్నట్లు ఉండదు. అనేవి అన్నిటిని మనం అధిగమించి మేల్, ఫిమేల్ అండ్ ప్రయోజకత్వం, యోగ్యత, ఇతర అర్హతలు మాత్రమే చూసి కులము, మతము, వర్గము, ప్రాంతము ఏది పట్టించుకోకుండా
ఒక స్త్రీ అయితే చాలు, యోగ్యురాలైతే చాలు, పురుషుడైతే చాలు, యోగ్యుడైతే ప్రయోజకుడైతే చాలు అని పెళ్లిళ్ళు చేస్తూ పోతే ఖచ్చితంగా ఎంతమంది స్త్రీలు పుడుతున్నారో, ఎంతమంది పురుషులు పుడుతున్నారో సమానమైన సంఖ్య ఉన్నారు. ఈ కుల మతాలు ప్రాంతీయ విభేదాలను పట్టించుకోకుండా ఏ ఆడపిల్లైనా ఏ మగ పిల్లవాడైనా పెళ్లి చేసుకోవచ్చు అనే వ్యవస్థ మనం సృష్టించగలిగితే అప్పుడు ఆడపిల్లలందరికీ మంచి భర్తలు దొరుకుతారు అనే పరిస్థితి లేదు. ఇప్పుడు దీన్ని హోలోకాస్ట్ అంటారు. ఇప్పుడు అబార్షన్లను గురించి జాన్ ఆర్ రైస్ అనే భక్తుడు ఒక బుక్ రాశాడు. భయంకరమైనటువంటి అబార్షన్, గర్భస్థ శిశువులను చంపేటటువంటి అన్బార్న్ బేబీస్ని చంపడం, న్యాచురల్ ద మోస్ట్ హారబుల్ హాలోకాస్ట్ ఆఫ్టర్ హిట్లర్, ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ చాలా భయంకరమైన శిశు హత్య అనేది జరిగింది. ఏంటంటే గర్భస్రావమును లీగలైజ్ చేయడం ద్వారా చట్టబద్ధంగా అధికారం ఇచ్చేశారు. ఒకప్పుడు గర్భస్రావం అంటే నేరం, కానీ ఇప్పుడు నేరం కాదు, లీగల్గా చేసుకోవచ్చు. అయితే పుట్టకముందే ఈ గర్భస్థ శిశువుల యొక్క లింగ నిర్ధారణ, సెక్స్ డిటర్మినేషన్ ఆఫ్ ది ఎంబ్రియో చూస్తారు. చూసి ఆడపిల్ల అని తేలింది అనుకోండి, అక్కడే చంపేసేయడం. ఎందుకు? ఆడపిల్ల పుడితే అంత ఖర్చులే, ఇబ్బందులు, కాపాడాలి, జాగ్రత్తగా పెంచాలి, ఒక అయ్య చేతిలో పెట్టాలంటే మళ్ళీ లక్షల ఖర్చు, అంత ఖర్చులే. ఆడపిల్లల వలన ఏమి మనకు ఆదాయం లేదు. అదే మగవాణి కంటే వంశం పేరు మోస్తాడు, డబ్బులు తెస్తాడు. మగవాడంటే అంత ఆదాయమే, ఆడపిల్ల అయితే అంత ఖర్చే అని చాలా మంది, లక్షల మంది, కోట్ల మంది తల్లిదండ్రులు ఆడపిల్ల అని తెలవగానే వెళ్ళి గర్భ విచ్ఛిత్తి చేయించుకున్నారు. ఇలా చంపబడినటువంటి శిశువులు ఎన్ని కోట్లు ఉన్నారో తెలియదు. ఎంత దారుణము అంటే ప్రపంచ యుద్ధాలలో చచ్చిపోయిన వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువట. అన్ని కోట్ల మంది కేవలము ఆడపిల్ల అనే ఒకే కారణంతో చంపబడ్డారు. ఇంకా పుట్టని శిశువులు అమ్మ కడుపులో ఉండగానే చంపేయబడ్డారు, తుంచేశారు మొగ్గగా ఉన్నప్పుడే. అయితే అన్ని కోట్ల మంది ఆడపిల్లల్ని చంపినా సరే ఇప్పటికీ కూడా ఆడపిల్లలు మగపిల్లల యొక్క నిష్పత్తి నంబర్ కరెక్ట్గా లేదు. ఒక అమ్మాయికి ఒక యోగ్యుడైన అబ్బాయి దొరకడం చాలా కష్టంగా ఉంది. ఈ అసమానత అనేది, ఈ యొక్క నిష్పత్తిలో ఉండేటటువంటి హెచ్చు తగ్గులు అంచె దినాలు వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువైపోయింది. ఆ దినమున అని 2 సార్లు ఉంది అక్కడ. మీరు చూడండి, యెషయా-గ్రంథం 4:1 ఒకసారి, 2లో ఒకసారి. ఆ దినమున 7 స్త్రీలు అన్నాడు. 2వ వచనంలో ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగు, అంటే రెండవ రాకడ సంభవించేటప్పటికి, యేసు ప్రభు రాజ్యం స్థాపించేటప్పటికి భూమి మీద స్త్రీల జనాభా పురుషుల జనాభా ఎలా ఉంటుందంటే 7:1. అప్పటికి కులాలు మతాలు మొత్తం అంతరించిపోతాయి. సత్యమైనటువంటి మార్గం ఏదో తెలిసిపోతుంది. ఆది సంభూతులే వచ్చి పరిపాలిస్తున్నాడు. యెహోవా యొక్క చిగురు అంటే యేసు ప్రభువా, మహిమయు భూషణమునగును. ఆ దినమున ఇక మతాలు కులాలు ఏముంటాయి చెప్పండి, మనుషులంతా ఒకటే. అప్పుడు పెళ్లి చేద్దామని చూసిన 7 స్త్రీలకు ఒక్క మగవాడు దొరుకుతాడు. అంటే అలాంటి జనాభా అసమానత అనేది, ఇన్ఈక్వాలిటీ ఇన్ ది ప్రపోర్షన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ పాపులేషన్ అలా జరుగుతుంది ఆ దినమున అని చెప్తున్నా. కనుక అప్పుడు పెళ్లి కాకుండానైనా ఉండిపోవాలి, లేకపోతే బహుభార్యాత్వమునైనా ఒప్పుకోవాలి. అదో ఇది 2 ఆప్షన్స్ అన్నమాట. ఇప్పుడు 7 అమ్మాయిలు ఒక అబ్బాయి ఈక్వల్గా ఉన్నారనుకోండి, ఇప్పుడు ఉన్న
అబ్బాయిలందరికీ అమ్మాయిలను పెళ్లి చేసేసిన తర్వాత ఇంకా కోట్ల మంది అమ్మాయిలు మిగిలిపోతారు. అలాంటప్పుడు ఏంటంటే, బాబు నువ్వు మాకు ఇంకా ఏం ఉపకారం చేయనక్కర్లేదు, మేమే ఉద్యోగం చేసుకొని సంపాదించుకొని మా బ్రతికేదో మేము బ్రతుకుతాం, కానీ నాకు పెళ్ళయింది అనే పేరు సమాజంలో నాకు కావాలి, నీ పేరు మాత్రం పెట్టుకొని మా నింద తీసేసుకుంటాము, కాస్త ఒప్పుకోవయ్యా అని ఈ అమ్మాయిలు ఒక పురుషుని, యోగ్యుల ఒక పురుషుని బ్రతిమాలుతారట. ఆ నిష్పత్తి ఎలా ఉంటుంది అని చెబుతున్నారు తప్ప ఇప్పుడు 7 ఒకరిని చేసుకోమని చెప్పట్లేదు. ఆ దినమున నిష్పత్తి ఎలా ఉంటుంది, జనాభా నిష్పత్తి, అది అక్కడ విషయం. ఓకే సార్, ఓకే సార్. సార్ అదేవిధంగా అరచేతి మీద ఉన్నటువంటి గీతలు ఎందుకు అందరికీ ఒకేలాగా ఉండవు అంటూ ఒక సహోదరుడు అడుగుతా ఉన్నాం సార్. అసలు అరచేతి మీద ఉన్న ముద్రలు, గీతలు మన జీవిత గమనము, మన జీవిత స్థితిగతులను మనకు తెలియజేయటానికి దేవుడు గీసిన గీతలు అవి. మనందరి జీవిత స్థితిగతులు ఒకేలాగా ఉండవు కనుక ఈ గీతలు కూడా ఒకలాగా ఉండవు. మన బ్రతుకు ఎలాగ గడుస్తుందో రఫ్గా చూచాయిగా తెలియజేయడానికి దేవుడు గీసినటువంటి ఇండెక్స్, విషయ సూచిక లాంటి అరేంజ్మెంట్ అన్నమాట ఈ గీతలు. యోబు గ్రంథము 37వ అధ్యాయం 7వ వచనం. యోబు 37:7. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ప్రతి మనుషుని చేతిని బిగించి దేవుడు ముద్ర వేశాడు. ఆయన సృష్టి కార్యాన్ని తెలుసుకోవాలి అంటే సృష్టికర్త అయిన దేవుడు మన జీవితంలో ఏ పరిస్థితులను సృష్టించబోతున్నాడో, కల్పించబోతున్నాడో, సృష్టికర్త అయిన దేవుడు మన బ్రతుకుల్లో ఎలాంటి స్థితిగతులు కల్పించి తన కార్యాన్ని సంపూర్తి చేసుకోబోతున్నాడో ఈ చేతిని చూస్తే తెలుస్తుంది. మళ్ళీ ఇందులో కూడా కొంతమందికి ఎక్కువ కాయ కష్టం చేసినందుకు చేయంత నున్నగా ఉంటుంది, ఎక్కడో తప్ప అంత డీప్గా స్పష్టంగా రేఖలు కనబడవు. కొంతమందికి కాయ కష్టం చేయకపోయినా సహజంగానే రేఖలు అస్పష్టంగా ఉంటాయి. కొంతమందికి మాత్రం ఈ రేఖలు చాలా స్పష్టంగా ఉంటాయి. మరి దానికి కారణాలు ఉన్నాయి. కొంతమంది విషయంలో దేవుడు ప్రత్యేకమైన పట్టింపు కలిగి ఉంటాడు, వాళ్ళను కారణ జన్ములు అంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం రేఖలు చాలా స్పష్టంగా, చాలా లోతుగా, చాలా క్లియర్గా గీయబడి ఉంటాయి అన్నమాట. మరో విషయం, ప్రధానమైన రేఖలు అలాగే ఉంటాయి, కానీ 5 సంవత్సరాలు అయ్యాక, 10 సంవత్సరాలు అయ్యాక మనం అదే చేతిని చూస్తే మైనర్ డీటెయిల్స్, చిన్న చిన్న రేఖలు మారుతూ కూడా ఉంటాయి. హస్తరేఖలు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా ఒకేలాగా ఉండవు. ప్రధానమైన రేఖలు అయితే ఉంటాయి, కానీ చిన్న చిన్న రేఖలు మారుతూ కూడా ఉంటాయి. ఇదొక పెద్ద విచిత్రం. సృష్టికర్త యొక్క ప్రణాళిక చూచాయిగా, రఫ్గా మన జీవితంలో ఎలా జరగబోతోంది అనేది, అంటే మన ఆర్థిక స్థితిగతులు, సామాజికంగా మనకుండే అంతస్తు, మన జ్ఞానము, సమాజంలో మనం పొందే గౌరవము, వ్యవహారాల్లో మనం పొందే విజయము, ఇలాగనమాట. ఈ విషయాలు మాత్రం ఉంటాయి. కొంతమంది చెబుతారు, నీకు బోల్డంత అన్నం ఉంది, సమృద్ధిగా ఆహారం ఉంది, కానీ డబ్బు నీ చేతిలో నిలవదు అని చెప్తారు. కొంతమందికి బాగా డబ్బు సంపాదిస్తారు కానీ భోంచేసే యోగం ఉండదట. ఏ భోజనము చేసినా కుదరని రోగం ఒకటి వస్తుంది వాడికి. ఇవి చాలా వరకు వాస్తవాలే, దానికి మనం ఏమి బాధపడక్కర్లేదు. హస్త సాముద్రికము ఓఫీర్ గారు సమర్థిస్తున్నారు అంటే నేను కాదు సమర్థించేది, యోబు గ్రంథము 37:7వ వచనం సమర్థిస్తోంది. బైబిల్లోని ప్రతి అక్షరాన్ని నమ్ముతాను నేను. హస్త సాముద్రికాన్ని నమ్మినంత మాత్రాన నేనేదో హిందువునైపోయినని, హిందూ మతాన్ని
ప్రచారం చేస్తున్నానని మీరెవరు అనుకునే అవసరం లేదు. ఈ రేఖలు ఈ భూమి మీద మనం బ్రతికే బ్రతుకును స్థితిగతులను సూచిస్తాయి తప్ప చచ్చిపోయిన తర్వాత అగ్నిగుండములో పడతామా లేకపోతే పరదేశులో ఉంటామా అనేది ఈ రేఖలు నిర్ణయించవు, ప్రకటించవు, చెప్పవు, తెలియజెప్పవు. ఈ లైన్స్ అనేవి మన నిత్య భవిష్యత్తు, నిత్య భవితవ్యము ఎలా ఉండబోతుందో ఈ రేఖలు తెలియజేయవు. మన గమ్యాన్ని మార్చడానికి కూడా వీటికి శక్తి లేదు. ఈ భూమి మీద ఉన్న ఇప్పటి జీవిత కాలములో ఉండే సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతున్నాయో కాస్త తెలియజెప్తాయి ఈ గీతలు. అవి తెలుసుకోకపోయినా పర్వాలేదు, ఈ గీతల్ని గీసిన ఆయనను తెలుసుకుంటే చాలు. ఈ గీతలు ఎవరు గీశారో ఆ సృష్టికర్త, మన కొరకు యజ్ఞమై లేచిన యేసునాథుడు, ఆయన్ని తెలుసుకున్న తర్వాత ఈ గీతల గొడవ మనకు అక్కర్లేదు. ఆయన మనం తెలుసుకోకుండా ఉంటే వీటిని పట్టించుకోవాల్సి వస్తుంది, కాస్త టైంపాస్ అవ్వడానికి. అంతేగాని రానున్నది రాక మానదు, జరగనున్నది జరక్క మానదు, దేవుడు గ్రంథంలో రాసి పెట్టింది మనకు జరక్క మానదు. ఈ గీతలు చూసి కూడా మనం భవిష్యత్తును మార్చలేము, శాసించలేము. కానీ హస్త సాముద్రికం అయితే ఉన్నది, ఆ శాస్త్రం అయితే ఉన్నది. ఆ శాస్త్రము నీకు మోక్షాన్ని ఇవ్వజాలదు, నరకం తప్పించజాలదు. ఈ జీవిత స్థితిగతులు ఎలా ఉంటాయో కాస్త నీకు ముందుగా ఇండెక్స్ తెలియజేస్తాయి ఈ గీతలు. అదండి ఈ విషయం. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇంకొక ప్రశ్న కూడా అయితే, ఈ మధ్య దాదాపుగా ఒక 20-30 మంది కాల్స్ చేసి అడిగారు సార్, ఏంటంటే క్రైస్తవులు విడాకులు తీసుకోవచ్చా, తీసుకుంటే ఎలాంటి సందర్భంలో విడాకులు తీసుకోవాలి, ఎందుకు అంటే ఈ మధ్య భర్తతో నాకు పడి రావడం లేదు, ఆయన మమ్మల్ని చక్కగా చూసుకోవడం లేదు, ఇంకొకరితో సంబంధం పెట్టుకున్నాడంటూ కొంతమంది కాల్ చేశారు సార్. ఇంకో కొంతమంది కొన్ని రకాల కారణాలు చెబుతూ మరి విడాకులు తీసుకోవాలంటే మరి లేఖనమేమో ఒప్పుకోవడం లేదు కదా, మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటూ అడుగుతా ఉన్నారు. ఒక్కొక్కరు 7 సంవత్సరాలు భర్త వదిలిపెట్టిపోయిన సందర్భాలు, కొంతమంది 10 సంవత్సరాలు భార్య దూరంగా ఉన్నటువంటి సందర్భాలు, ఇలాంటి వాళ్ళు కాల్స్ చేసి అడుగుతా ఉన్నారు సార్. అందరి కొరకు ఒక స్పష్టమైన జవాబును దయచేయగలరని మనం చేస్తాం. క్రైస్తవులు విడాకులు తీసుకోవచ్చా అనే ప్రశ్న ఎలాంటిదంటే, క్రైస్తవులు ఇంటి మీద నుండి పడితే ఎముకలు విరగడానికి ఆ ఎముకలకు అధికారం ఉన్నదా? చెట్టు మీద నుండి పడితే, ఇంటి మీద నుంచి పడితే ఎముకలు విరగవచ్చునా? అది లేఖనాలు ఒప్పుకుంటాయా అని అన్నట్టున్నది. ఇక్కడ డైవర్స్ అనేది క్రైస్తవులే కాదండి, హిందువులు, ముస్లింలు ఎవ్వరికి జరగకూడని ఒక మహాభయంకరమైన యాక్సిడెంట్ అది. అందరూ సకల ప్రజలు చెవులు రెక్కించి వినండి. డైవర్స్ ఇస్ సంథింగ్ that should never happen to anybody in any religion, in any society, in any country, in any faith. Divorce is something which should never happen to anybody. అసలు అది జరగనే కూడదు. వాళ్ళు హిందువుల, క్రైస్తవుల, ముస్లిముల, నాస్తికుల అనేది అప్రస్తుతం. డైవర్స్ అనేది జరగకూడదు అంతే. అదొక యాక్సిడెంట్ లాంటిది. కార్లు తయారు చేస్తారు, వాళ్ళ బిజినెస్ అది. కొనుగోలుదారులు కార్లు కొనుక్కుంటారు, వీళ్ళ అవసరం అది. బిజినెస్ అవసరం కొరకు వాళ్ళు బిజినెస్ జరగాలని కార్లు తయారు చేస్తారు, వీడు ఈజీగా ప్రయాణాలు చేయాలని వీడు కొనుక్కుంటాడు. తయారు చేసిన వాడు కానీ, కొనుక్కున్నవాడు కానీ, రోడ్లు వేసిన గవర్నమెంట్ కానీ ఎవరికైనా యాక్సిడెంట్ అయితే బాగుండు అని అనుకోరు. యాక్సిడెంట్ అనేది కారు యొక్క మ్యానుఫ్యాక్చరర్ ఇష్టపడడు, కొనుక్కున్నవాడు ఇష్టపడడు, అలాగే రోడ్లు వేసిన గవర్నమెంట్ కూడా ఇష్టపడదు. యాక్సిడెంట్ జరగాలని ఎవడు అనుకుంటాడు, కానీ జరుగుతాయి కొన్ని యాక్సిడెంట్. ఎవడో ఒకడు పొరపాటు.
నడిపేవాడు తాగి నడపడము, నిద్రమత్తులో తూలుతూ నడపడము, వీడు కరెక్ట్గా ఉన్నా ఎదురొచ్చే బండి వాడు తాగి నిద్రమత్తులో ఉండడము, లేకపోతే సడన్గా ఏదో ఒక గేదె ఎదురు రావడము, ఏదో పంది పిల్లి ఇవన్నీ ఎదురొచ్చేసి బోల్డ్ యాక్సిడెంట్లు, కుక్కలు, రోడ్లు సరిగా లేకపోవడము, ఎన్నో కారణాలు. యాక్సిడెంట్ జరుగుతుంది, జరిగినప్పుడు ఎముకలు విరుగుతాయి. అది దురదృష్టకరమైన సంఘటన. కారు కొన్నప్పుడు వాడు అనుకోలేదు, యాక్సిడెంట్ జరుగుతుందని అనుకోలేదు, ఊహించలేదు, కోరుకోలేదు. కళలోనైనా అసలు ఈ కాన్సెప్టే లేదు. కారు కొనేవాడిని వెళ్ళి షోరూమ్ దగ్గర, సార్ కొంటున్నారు మరి బాగానే ఉంది, రేపు యాక్సిడెంట్ అయితే అలాగా అన్నారు అనుకోండి, ఎలాగుంటుంది? ఏంటంటే శుభమాన్ని బండి కొనుక్కుంటుంటే, కారు కొనుక్కుంటూ ఉంటే ఇలాగ అశుభం పలుకుతారు ఏమిటండి, అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా అంటాడు. యాక్సిడెంట్ అనేది జరగకూడదు, కానీ కొన్నిసార్లు జరుగుతుంది. వెరీ అన్ఫార్చునేట్. అటువంటి అన్ఫార్చునేట్, అన్ఫోర్సీన్, అన్డిజైరబుల్ డెవలప్మెంటే డివోర్స్. డైవర్స్ అయిన తర్వాత ఇప్పటి నుంచి నేను హ్యాపీగా ఉన్నాను అని ఆ అబ్బాయి అమ్మాయి డైవర్స్ అయిపోయిందండి, ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ, చాలా ఇక పరమానంద భరితురాలనైపోయా, పరమానంద భరితుడినైపోయా అనేది ఉండదు. డివోర్స్ అనేది జరిగితే ఆ అబ్బాయి గాయపడతాడు, ఆ అమ్మాయి గాయపడుతుంది, వీళ్ళని కన్నవాళ్ళు పెద్దలు గాయపడతారు, పిల్లలు ఉంటే వాళ్ళు గాయపడతారు, మొత్తం సమాజమే గాయపడుతుంది. పెళ్ళంటే ఒకసారి జరిగినాక వాళ్ళు అడ్జస్ట్ అయి ఉండటంలోనే ఇద్దరికీ ఆనందము క్షేమం ఉంది. నేను ఉండను, నేను వెళ్ళిపోతాను అని అనడము సాధ్యమైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయాలి. ఇది సిద్ధాంతం. కానీ ఆచరణలో ఒక్కొక్కసారి అలాగ జరగడానికి అవకాశం ఉండడం లేదు. ఎవరికి ఇష్టం లేకపోయినా యాక్సిడెంట్ జరుగుతున్నట్టు, ఎవరికి ఇష్టం లేకపోయినా కొన్ని విడాకులు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవులు విడాకులు తీసుకోవచ్చు అంటే అసలు ఎందుకు తీసుకోవాలండి? ఎందుకు తీసుకోవాలంటున్నా నేను. పురుషుడు తన సొంత ఇంటి వారి బాగోగులు చూడాలి, క్రీస్తు ప్రభు ప్రేమించినట్లు ప్రేమించాలి. స్త్రీలు దేవునికి ఎలాగైతే లోబడతారో అలాగే పురుషునికి లోబడాలి. ఇలా ఉన్న తర్వాత ఇక డివోర్స్ అనే దాన్ని అసలు ఆ క్వశ్చన్ అరైజ్ కాదు కదా. ఈ ఇద్దరు ఎవరో ఒకరు ఆ పారామీటర్స్ ప్రమాణాల ప్రకారం ఉండలేదు. ఇతడు ప్రేమించలేదు, లేక ఆమెకు లోబడే హృదయం లేదు, ఏదో ఒక కారణం ఏర్పడింది. ఇప్పుడు బండిని నడిపేటప్పుడు స్టాండర్డ్ డ్రైవింగ్ కండిషన్స్లో ఇంత పెట్రోల్ కన్జంప్షన్ అయితే, ఇంత పెట్రోల్ వాడుకుంటే ఇంత దూరం వెళ్తుంది, ఇంత స్పీడ్లో అన్నీ స్టాండర్డ్ డ్రైవింగ్ కండిషన్స్ పెడతాడు. కానీ వాస్తవంగా మాత్రం అలా జరగదు. అనుకున్నంతకంటే ఎక్కువ పెట్రోల్ కాలుతుంది, తక్కువ మైలేజ్ వస్తుంది, గోతులు గుంటలు ఉంటాయి, గతుకులు ఉంటాయి, అన్నట్టు రోడ్ల మీద ఒక్కొక్కసారి మేకులు కూడా ఉంటాయి. ఆ మేకులు గుచ్చుకున్నాయంటే ఇంకా స్టాండర్డ్ డ్రైవింగ్ కండిషన్ లేదేమీ లేదు, పంక్చర్ అయిపోతుంది, ఆగిపోతుంది బండి. రోడ్డు మీద కొన్ని మేకులు ఉండి ఎలాగైతే బండిని ఆపేస్తుంటాయో, జీవిత గమనములో, జీవిత యాత్రలో, మన జీవన రథానికి కూడా పంక్చర్లు అయిపోతుంటాయి. కాబట్టి లేఖనం ఒప్పుకోదు అంటే లేఖనము ప్రకారం, లేఖనము డైవర్స్ ఒప్పుకోవడం ఏంటండి? భార్య లోబడకపోవడానికే లేఖనం ఒప్పుకోదు. అసలు భర్త ప్రేమించకుండా ఉండటానికే లేఖనం ఒప్పుకోదు. వీడు ప్రేమించలేదు అంటే లేఖనాన్ని బేఖాతరు చేశాడు, లెక్క చేయలేదు వీడు. అమ్మాయి లోబడలేదంటే లేఖనాన్ని ధిక్కరించింది. ఈమె లేఖనాన్ని ఇంట్లో ధిక్కరించి, వాడు ధిక్కరించి బయటకు వచ్చాక విడాకులు తీసుకునేటప్పుడు లేఖనానికి ఎక్కడ లోబడతారు? కాబట్టి సకల జనులు దయచేసి చిత్తగించండి, డైవర్స్ అనేది ఎవరు ఎప్పుడు ఆలోచించొద్దు. కానీ కొన్నిసార్లు తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. నాకు తెలిసి
ఇటీవల నా దృష్టికి వచ్చిన ఒక లేటెస్ట్ విషయం చెబుతున్నాను నేను. పెళ్ళయింది, అమ్మాయి చాలా అందగత్తే, చాలా మంచి భక్తి గల కుటుంబం నుంచి వచ్చింది, బాగా చదువుకుంది, అబ్బాయి కూడా చదువుకున్నాడు. పెళ్ళైన మొదటి వారంలోనే దెబ్బలాడి గొడవాడి ఇంటికి వెళ్ళిపోయింది. 6 నెలల నుండి వచ్చింది, సమాధాన పరిచారు పెద్దలు. మళ్ళీ ఒక వారం రోజులు గొడవాడి వెళ్ళిపోయింది. ఇలాగా సంవత్సరంలో 1 వారము, 2 వారాలు, 3 వారాలు అత్తగారింట్లో ఉంటుంది, మిగతా 11 నెలలు తల్లిగారింట్లో ఉంటుంది. ఎందుకు ఇలాగ జరుగుతుందో అర్థం కాక అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, పెళ్లి కావడానికి చాలా సంవత్సరాల ముందు నుండే ఆమెకి తనకు బావ వరస అయ్యే ఒక అతనితో సంబంధం ఉంది. అతని ప్రేమ, అతని లాలన, అతని యొక్క సాహచర్యానికి ఈమె అలవాటు అయిపోయింది. మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే, అక్కడొక విచిత్రం జరిగింది. వీళ్ళు ప్రేమించుకున్నారు కానీ ఇంకేదో పరిస్థితులు కలిసి రాక అతడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చేసుకుంటే చేసుకున్నావు లేవయ్యా స్వామి, నిన్ను వదిలి నేను ఉండలేను అన్నది ఈమె. అలా కుదరదు అమ్మాయి, పెద్దలు ఒప్పుకోరు, లోకం ఒప్పుకోదని వాడు మొండికేసి ఖండితంగా ఈమెకు చెప్పి ఒప్పించాడు. కనుక ఇక్కడ పెళ్లి చేసుకుంది. కానీ మనసంతా అక్కడ. ఇది నేను చెప్పేది సినిమా కథ, డ్రామా కథ, నవలల్లో ఉండే కథ కాదు. ప్రాక్టికల్గా లైఫ్లో నేను చూసిన మొన్న కొన్ని రోజుల క్రితం నా ముందుకు వచ్చినటువంటి కేసు. పేర్లు మాత్రమే నేను చెప్పలేదు. ఇప్పుడు మేము అదే డీల్ చేస్తూ ఉన్నాం. అదేంటండి, ఆడపిల్ల మీద అంత పెద్ద నింద మోపారు అని పెద్దల పంచాయతీలో ఆ అమ్మాయి ఉంది. ఈ అబ్బాయి దగ్గర మొత్తం అంతా ఎవిడెన్సెస్ ఉన్నాయి, వాళ్ళ చాటింగ్లు, వాళ్ళ యొక్క వ్యవహారం అంతా. కనుక ఇప్పుడు సరే వదిలితే వదిలేస్తానే వదిలే కానీ నాకు 25 లక్షలు ఇవ్వని డిమాండ్. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ అబ్బాయి చాలా భక్తిపరుడు, ఆ అమ్మాయి ఏమో నేను ముందు ప్రేమించిన వాడిని వదులుకోలేను అంటుంది. మరి ఈమె అలాగా వేరే వాడితో ఉంటూనే కొనసాగుతానే ఉంటాను అన్నప్పుడు ఇతడు ఆమెతో కలిసి ఉంటానికి మాత్రం లేఖను ఒప్పుకుంటుందా? మరి డైవర్స్ లేఖను ఒప్పుకోదు కదా అంటున్నారు. ఒప్పుకోదు అంటారు, నిజమే. విడాకులకు లేఖనం ఒప్పుకోదు. ఇతని భార్య ఇంకొకరితో సంబంధం కొనసాగించడానికి లేఖనం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. మరి అలాంటప్పుడు వీడికి ఎంత మనోవేదన. గనక మరి నన్ను వదిలేసనే వెళ్ళిపోమ్మా, నువ్వు చాలా మంచిదానం అనుకొని చేసుకున్నాను, నా జీవితాన్ని ఇలాగా అగ్నిగుండంలో పడేసినట్టు పడేసావు, నువ్వు ఎందుకు ఇలా చేసావు, నన్ను వదిలేసి అంటే అలాగేలాగ వదులుతాను, నాకు 25 లక్షలు ఇవ్వాలి. ఇప్పుడు నడుస్తూ ఉన్నటువంటి ఏమంటారు పంచాయతీ ఇది. గనక ఇంకా ఇటువంటివి నేను 1000 రకాలు చెప్తాను మీకు. ఎన్నో రకరకాల విభిన్నమైనటువంటి చిత్ర పరిస్థితులు. ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అంటే, కాపురం కొనసాగటం ఇష్టము లేని దుష్టుని పరిపాలనలో ఈ లోకం బ్రతుకుతుంది. కుటుంబ వ్యవస్థను కట్టినవాడు సృష్టికర్త అయిన దేవుడు. గనక దేవుణ్ణి ద్వేషించే సాతాను ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు. దేవ విరోధి ఒక అధికారి. కుటుంబాన్ని దేవుడు కట్టాడు కనుక కుటుంబం కొనసాగటం సైతానికి ఇష్టం లేదు. గనక కట్టబడ్డ ప్రతి కుటుంబాన్ని కూలద్రోయటానికి సైతాన్ ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎవరైనా కొంచెం లూజు, కొంచెం ఏదైనా వెసులు పాటిస్తే వాడు దూరుతాడు. అక్రమ సంబంధాలను బట్టి, లేకపోతే అసమర్థతను బట్టి, పోషించలేకుండా శారీరకమైన బలహీనత, దౌర్బల్యం, దురలవాట్లు, అనుమాన పిశాచం, ఎన్నో రకాలుగా ఇంపాసిబుల్ టు కంటిన్యూ టుగెదర్ అనే పరిస్థితులు వస్తాయి. నేను చెప్తున్నా, ఎవరు కూడా విడాకులు సరదాకు తీసుకోకూడదని కాదు నేను చెప్పేది.
విడాకులు సరదాగా ఎవ్వరూ తీసుకోరు. అదేం తమలపాకులు కాదు సరదాగా తీసుకోవటానికి. ఇంకా తప్పనిసరి, ఇంకా తప్పదండి, నా వల్ల కాదు, ఇట్ ఈస్ బియాండ్ మై పవర్ టు బేర్ ఎనీమోర్, ఐ కెనాట్ టేక్ ఇట్ ఎనీమోర్. నేను అసలు ఇంకొక క్షణమైనా ఈ మనిషితో నేను కొనసాగితే నాకు పిచ్చి పట్టడమో, నాకు గుండాగి చచ్చిపోవడమో ఏదో జరుగుతుంది ఇంకా అనుకున్నంత క్యాంట్ బట్ సిచ్యువేషన్కి వస్తేనే ఎవరైనా విడాకులు అనేది తీసుకుంటారు. ఒక్కోసారి వాళ్ళది ఊహాజనితమైనటువంటి క్యాంట్ బట్ సిచ్యువేషన్ ఉండొచ్చు. యాక్చువల్గా అంత సివియర్గా, అంత తీవ్రంగా లేదు పరిస్థితి, కానీ ఆ అమ్మాయి అలా ఊహించుకుంది. అది సైతాన్ ప్రభావమే. యాక్చువల్గా ఆ అమ్మాయి అటువంటిది కాదు, వీడు ఊహించుకున్నాడు, ఇది సైతాను ప్రభావమే. కాపురం కూలిపోయిందంటే అందులో సైతాను ప్రమేయం ఉన్నది, డెఫినెట్గా నేను చెప్తున్నాను. ఎక్కడైనా కాపురం కూలిపోయిందంటే అది హిందువులు కానీ, ముస్లిములు కానీ, క్రైస్తవులు కానీ, నాస్తికులు కానీ, బౌద్ధులు కానీ, ఎవరైనా కానీ కాపురం కూలిపోయిందంటే ఈ లోకాధిపతి అయిన సాతాను యొక్క దాడి, సాతాను జోక్యం, సాతాను ప్రమేయం ఉంటేనే కాపురం కూలిపోతుంది. కుటుంబాలు పచ్చగా కళకళలాడుతుంటే చూసి సంతోషించేవాడు దేవుడు. కుటుంబాలు కళకళలాడుతూ కొనసాగితే చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకునేవాడు సైతాను. సైతాను ఉన్నాడు, వాడు కుటుంబాలు కూలగొడుతూ ఉన్నాడు. మీరు సహకరించకండి. స్త్రీలు, పురుషులు కాపురాలు కూల్చే సాతానుకు మీరు కోఆపరేట్ చేయకుండా ఉండాలంటే ప్రతి పురుషుడు క్రీస్తు ప్రేమించినట్టు తన భార్యను ప్రేమించాలి. ప్రతి స్త్రీ కూడా దేవునికే లోబడ్డట్టు భర్తకు లోబడాలి. దయచేసి అలాగా ఒకళ్ళకొకళ్ళు అనుకూలంగా ఉండి దుష్టుడికి చోటు ఇవ్వకుండా ఉంటే ఇల్లు స్వర్గం అయిపోతుంది. డైవర్స్ వాక్యానుసారం అంటే అసలు డైవర్స్ ఎవరూ తీసుకోకూడదండి. క్రైస్తవులు అనే క్వశ్చన్ లేదు. కార్ యాక్సిడెంట్లో క్రైస్తవులకు కాళ్ళు ఇరగవచ్చునా అని అడిగినట్టుంది. కాళ్ళు విరగకూడదు, యాక్సిడెంట్ కాకూడదు అసలు, క్రైస్తవుడైనా హిందువైనా. కానీ అన్ఫార్చునేట్లీ ఆ అవాంఛనీయమైనటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. దాన్ని బట్టి మనము బాధపడడం తప్ప ఏం చేయలేం. ఆఖరిగా కొసమెరుపు చెబుతున్నాను, ఈవెన్ ఇఫ్ ద ఫ్యామిలీ ఈజ్ బ్రోకెన్, కుటుంబం కూలిపోయినా సరే, ఆ కూలిపోయిన ఆ స్థితి నుండి కూడా దేవుడు ఈ ప్రపంచానికి ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు. సో మెనీ సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్ were born out of broken families. ఎంతో మంది క్రీస్తు సైనికులు, సత్యము కొరకైన సైనికులు కూలిపోయిన కుటుంబాల్లో నుంచే పుట్టారు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ప్రపంచ చరిత్ర సారాంశం చెబుతున్న మీకు నేను. కుటుంబం కూలిపోయిన తర్వాత ఆ సహోదరి ఒక గొప్ప క్రీస్తు సైనికురాలైంది. ఆ సహోదరుడు ఒక బలమైన క్రీస్తు యోధుడయ్యాడు. వారి బిడ్డలు బలమైన సైనికులు అయ్యారు. Of course, broken families are a tragedy. కుప్పగూలిపోయిన కుటుంబాలు పెద్ద ట్రాజడీ, బిగ్గెస్ట్ ట్రాజడీ ఇన్ హ్యూమన్ సొసైటీ. ఆ బిగ్గెస్ట్ ట్రాజడీలో నుండి బిగ్గెస్ట్ బ్లెస్సింగ్, గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ దేవుడు ఇవ్వగలుగుతున్నాడు. అదే దేవుని గొప్పతనం, దేవునికి మహిమ కలుగును కాక. అది విషయం పాస్టర్ మార్క్ బాబు గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, అదేవిధంగా సేవకులు సంఘములో ఉన్నటువంటి వారిని ఏదైనా పని నిమిత్తము సేవలో భాగంగా, ఇంట్లో పని కావచ్చు, ఇంకా సేవలో సహకరించి ఇంకేవైనా పనులు కావచ్చు, అలా ఉపయోగకరంగా ఉండడం కొరకు విధవరాండ్రను కానీ యవనస్తులను కానీ ఉపయోగించుకోవచ్చా? అలా ఉపయోగించుకున్నటువంటి తరుణంలో ఎన్ని సంవత్సరాలు వాళ్ళు అదే విధంగా వారు పరిచర్య చేస్తూ ఉండాలి. ఈ మధ్య ఒక సహోదరి ఫోన్ చేసి, నన్ను ప్రతి పనికి, ఇంట్లో పనికి, బయట పనికి వాళ్ళు నన్ను వాడుకుంటున్నారండి. అయితే నాకేమో సేవ చేయాలి, సువార్త ప్రకటించాలనేటువంటి ఆసక్తి ఉంది.
మరి నేను సువార్తకు వెళ్ళకూడదా? ఇదేనా నా పని ఇక జీవిత కాలం అంతా? మరి నాకు మనశ్శాంతి లేకుండా ఉంది, నేనేమో వాళ్ళ దగ్గర నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి, నేనేం చెయ్యాలి అంటూ ఒక సహోదరి, అంతేకాకుండా ఒక యవనస్తుడు కూడా ఇదే ప్రశ్న అడగడం జరిగింది సార్. దీనికి జవాబు ఏమిటి? ఎలా ఉండాలి వారు? జవాబే వెరీ సింపుల్ అండి. వాళ్ళు ఏ నాయకుని దగ్గర, ఏ దైవ సేవకుని దగ్గర వాళ్ళు ఉంటున్నారో వాళ్ళు క్రీస్తు యేసు మనస్సును చూపించలేకపోతున్నారు ఆ నాయకులు. యేసు ప్రభు వారుండి నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చి తిని అని యేసు ప్రభు వారు చెప్పారు. ఆ మనస్సు గనక ఆ నాయకులు చూపించగలిగితే వాళ్ళను సేవ కొరకు సమర్పించుకున్న వాళ్ళను ఎంతసేపటికి ఇంటి పనులుగా వాడుకోవడం కాకుండా, బాబు బట్టలు ఉతికేయడం కానీ కాళ్ళు కడగడం కానీ, నీ కాళ్ళు నేనే కడుగుతాను, నీ బట్టలు నేనే ఉతికేస్తాను, నువ్వు వెళ్ళి సువార్త చెప్పు అని వారిని సువార్త సేవలో వారిని ప్రోత్సహించడం అనేది చాలా మంచి లక్షణం. ఏ నాయకుడికైనా అది ఉండాలి. కానీ కొంత మేరకు సేవకు వచ్చిన వారికి విధేయతలు నేర్పడానికి ఈ యొక్క శుశ్రూష, ఈ పరిచర్య ముందు చూశారు, ఇది కూడా వాళ్ళ చేత చేయించడం తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు ఇండియా పెంతెకోస్తు సంఘం నుంచి నేను వచ్చాను, మా తల్లి సంఘం, అలాగే హెబ్రోన్, ఇలా అన్ని సహవాసాలు నేను పరిశీలించి చూసి ఎంతో నేర్చుకున్నవాడిని. భక్త సింగ్ గారు కానీ, పిఎం సమూయేల్ గారు కానీ, ఇంకా ఏ సేవకుడైనా కానీ, నేను సేవలోకి వచ్చాను, దేవుడు నన్ను పిలిచాడు అని పిలవగానే, అని రాగానే, సాక్ష్యం ఇవ్వగానే, మంచిది బ్రదర్, మిమ్మల్ని దేవుడు పిలిచాడు కదా, రేపు మంగళవారం వెళ్ళి ఫలానా గుడిలో వాక్యం చెప్పు, ఫలానా మందిరంలో వాక్యం చెప్పు, ఫలానా ఊర్లో సువార్త చేయి అని వాళ్ళకు ప్రసంగాలు అప్పగించలేదు. దేవుడి సేవకు పిలిచాడా, సరే అయితే ఉండు, ఇక్కడ ప్రార్థనలో ఉండు, ఇక్కడ మేము చెప్పిన పని చేస్తూ ఉండు అని వాళ్ళని చాలా కాలం, కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్లో పెట్టారు. వాళ్ళకు దేవుని వాక్యం నేర్పిస్తారు, తరబీదులు ఇస్తారు, కానీ వాళ్ళ చేత కొన్ని పనులు కూడా చేయిస్తారు. ఇక్కడ ఒక కీలకమైన రహస్యం నేను చెబుతున్నాను. చాలా మంది మమ్మల్ని సంవత్సరాలు గడుస్తున్నా, మమ్మల్ని ఆ పనికి ఈ పనికి, బట్టలు ఉతకడానికి, వాకిలి ఊడ్చడానికి, శుభ్రం చేయడానికి, అంట్లు తోమడానికి, అంట్లు కడగడానికి, గిన్నెలు తోమడానికి, ఈ దీని కొరకు మమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప మమ్మల్ని సేవ కొరకు ఉపయోగించడం లేదు అని విసుక్కొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వేల మంది ఉన్నారు, నాకు తెలుసు. కొంతమంది మాత్రం నా గురువు ఏం చెప్పినా నేను వింటాను, నా గురువు దయ, నాకు కనిపించే దేవుడు ఆయన, సేవ చేద్దామని వచ్చే నాకు అంత అదృష్టం ఉండొద్దు, మా గురువు గారు మమ్మల్ని ముక్కలు ముక్కలుగా కోసినా పర్వాలేదు, బావిలో ఎత్తేసినా పర్వాలేదు, గురువు అంటే నాకు కనబడే దేవుడు అనుకొని విధేయతతో ఉన్న వాళ్ళను కాలము గడిచే కొలది వాళ్ళ సాత్వికాన్ని, మృదువైనటువంటి మనస్సును, విధేయతను చూసి దేవుడు అభిషేకించాడు, పెద్దలు అభిషేకించారు. వాళ్ళు ఈనాడు చాలా బలవంతులైన దేవుని సైనికులయ్యారు, పెద్ద పెద్ద సంస్థలకు అధిపతులయ్యారు. తగ్గించుకొని సేవ చేయడంలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. అలా పైకొచ్చిన వాళ్ళలో ముందు చెప్పుకోవలసిన వాడు యెహోషువ. యెహోషువ, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. అతని మీద చేతులుంచుము, అతడు నా ప్రజలకు నాయకత్వం వహిస్తాడని యెహోవా దేవుడు చెప్పాడు మోషేకు. అంతకుముందు అతని పని ఏంటి చెప్పండి? మోషే పరిచారకుడైన యెహోషువ. ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన ఎలీషా. ఎలీషాకి ఇంకో పని లేదు, గురువు గారికి భోజనం చేస్తుంటాడు, చెంబులో నీళ్లు పట్టుకుని రెడీగా ఉంటాడు. తర్వాత ఏలియా లేచి చేతులు కడుక్కోవాలనుకున్నప్పుడు నీళ్లు మోస్తాడు. ఇదే నాకు మహాభాగ్యం, ఒక మహాప్రవక్తకు చేతులకు నీళ్లు అందించారు.
అతన్ని దేవుడు వాడుకున్నాడు. యేసు ప్రభు వారు సేవకుడండి. ఆయన సేవ చేయడానికి వచ్చాడు, పరిచారము చేయుటకు వచ్చాను అన్నాడు. కనుక దయచేసి సంస్థల అధిపతులు, నాయకులు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం లేదు అని వాళ్ళ మీద మీరు కారాల మీద నూరడం అనేది కొంతవరకు నేను అర్థం చేసుకుంటాను. అలా గాయపడ్డ వాళ్ళలో నేను ఒకడిని. నాలో ఉన్న పవరాన్ని వాళ్ళు రికగ్నైజ్ చేయడం లేదు, నా టాలెంట్ను వాళ్ళు గుర్తించట్లేదు, నాకు అవకాశాలు ఇవ్వడం లేదు అని బాధపడ్డ వాళ్ళు నేను కూడా ఒక్కడిని. కానీ దేవుడు నాకు నేర్పిన మహత్తర సత్యం ఏంటంటే, అలాగా గాయాలు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా గాయాలను ఓర్చుకొని పెద్దలకు లోబడి కొనసాగిన వాళ్ళు ఎప్పుడు చెడిపోరు, వాళ్ళు ఎప్పుడు పనికి రాకుండా పోరు. వాళ్ళు అనుకుంటారు మా బ్రతుకు వ్యర్థం అయిపోతుంది అనుకుంటారు, కానీ కాదు, వజ్రులాగా మెరుస్తారు వాళ్ళు. కొంచెం ఓపిక చూపండి. మీరు చెప్పేదేదో కన్నీళ్లతో ఆ నాయకుడికి విన్నవించుకోండి. నాన్నగారు నన్ను కొంచెం సేవ కొరకు కూడా గుర్తు చేసుకున్నాను, నా బ్రతుకు ఎప్పుడైపోతుందో తెలియదని బ్రతిమాలండి, ప్రార్థన చేయండి. దేవా మా నాయకుడితో మాట్లాడమని మీరు ప్రార్థించండి, దేవుడు ఆయనతో మాట్లాడతాడు. ఒకవేళ మీరు ఎంత కన్నీళ్లతో విన్నపం చేసుకున్నా, విజ్ఞప్తి చేసుకున్నా, మనవి చేసుకున్నా, ఎంత ప్రార్థన చేసినా ఆ నాయకుడు వినకుండా మూర్ఖుడుగా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి. కొంతమంది నాయకులు సౌలు రాజులాగా ఉంటారు. దావీదును దేవుడు అభిషేకిస్తే ఆయనకి అసూయ, ఈట విసురుతున్నాడు. అలాంటి పనికి మాలిన నాయకులు కూడా ఉన్నారు. పాస్టర్లు, గొప్ప గొప్ప లీడర్లు, లోపల అసూయపరుడు, అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు వదిలేసి గుడ్ బై కొట్టండి, గుడ్ బై కొట్టేసేయండి. నేను చెప్తున్నాను, తప్పేమైనా అవుతే క్రీస్తు న్యాయపీఠం ముందు నేను లెక్క చెప్పుకుంటాను, నాకు ఆ ధైర్యం ఉంది. కానీ ముందు మీరు చేయవలసింది తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ నాయకులతో మీరు సామరస్యంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఉపవాసం ఉండి కన్నీళ్లతో దేవుని ముందు మోకరించి ప్రార్థించే ప్రయత్నం చేయండి. తప్పక మీ సమస్య పరిష్కారం అవుతుంది. కొంత ఆలస్యమైనా సరే మీరు యెహోషువ లాంటి మహా గొప్ప యోధులు అవుతారు. దేవుని కొరకు గొప్ప కార్యాలు మీరు చేసి తీరుతారు తప్పకుండా. కానీ మీరు ఎంత తగ్గించుకున్నా మీ నాయకుడు మూర్ఖుడుగా సౌలు రాజులాగా ప్రవర్తిస్తుంటే దేవుడే మీతో మాట్లాడతాడు. అలాంటప్పుడు మీరు నా దగ్గరికి రండి, నేను పిలుపునిస్తున్నా కదా. అలా వచ్చిన వాళ్ళు కొంతమంది వస్తే నేను వాళ్ళ పాస్టర్ గారితో కూడా మాట్లాడాను. పాస్టర్ గారు మీ అబ్బాయి నా దగ్గరకు వచ్చాడండి, మరి ఎందుకు అతన్ని మీరే ఎక్కడైనా సేవ పంపకూడదా అంటే ఆయనకి ఇష్టం లేదు. అప్పుడు ఆయనలో నాకంత సౌలు రాజే కనపడ్డాడు. సరే పాస్టర్ గారు వదిలేసేయండి, ఇంకా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ అని చెప్పాను. రాణిస్తారు అంటే మీరు ఎన్కరేజ్ చేయక, నేను ఎన్కరేజ్ చేయక వాడు ఎక్కడ దూకాలి మరి వెళ్ళి. తప్పండి, అడ్డు రాకండి అని చెప్పి నేను నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు. సాధ్యమైనంత వరకు మీ సంస్థల నాయకులకు లోబడండి. వాళ్ళందరూ సౌలు రాజులు అయిపోతే నేను ఇలాగ ఉన్నాను, నా దగ్గరికి రండి, ఏదో ఒక మంచి పరిచర్య అవకాశం నేను మీకు చూపిస్తాను తప్పకుండా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇది ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు అని ఉంది కదా సార్. అయితే దీని యొక్క అర్థాన్ని వివరించండి అంటూ చక్రధర్ రెడ్డి హైదరాబాద్ నుంచి అడుగుతా ఉన్నాను. చక్రధర్ రెడ్డి అండి? అవును సార్. చక్రధర్ రెడ్డి గారు ప్రసంగి గ్రంథములో 7వ అధ్యాయంలో చెప్పిన ఈ మాట చాలా మందికి ప్రశ్నార్థకంగానే కనబడుతుంది. దీని మీద నేను చాలాసార్లు ప్రసంగించాను, చెప్పాను కూడా, మళ్ళీ చెప్తాను. ఎప్పుడైనా బైబిల్లో ఒక వచనం మనకు అర్థం కానప్పుడు దానికి ముందున్న వచనం, దానికి నెక్స్ట్ వచనాన్ని మనం చదివి ధ్యానిస్తే సరిపోతుంది.
99% డౌట్లన్నీ కూడా తీరిపోతాయి, పరిష్కారం అయిపోతాయి. ఇప్పుడు మీరు 17 అన్నారు, నేను 18లో సమాధానం చూపిస్తున్నాను మీకు. 18 చూడండి. నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దాన్ని చెయ్యి విడువకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటినన్నిటినీ కొనసాగించు. ఈ ఒక్క మాట అర్థం చేసుకుంటే జీవిత పరమార్థము మనకు తెలిసిపోతుంది. భక్తి సాధన చేసేటప్పుడు కొన్నిసార్లు దుష్టుడు ఏం చేస్తాడంటే మన మనస్సాక్షిని దెబ్బతీయడానికి, దేవుని ముందు మనకుండే కాన్ఫిడెన్స్ని దెబ్బతీయడానికి అనుకోని విధంగా మన ద్వారా, మన చేతుల ద్వారా కొన్ని చెడ్డ పనులు జరిగిపోయేటట్టు వాడు సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాడు. మీరు అనుకోరు, మీరు ఊహించరు. అలా జరుగుతుందని మీకు కలలో కూడా ఎప్పుడు మీకు ఊహ కూడా తట్టదు. కానీ అనుకోకుండా మీ ద్వారా ఒక చెడ్డ పని జరిగిపోతుంది. కనీసం జరిగిన చెడు కార్యానికి నేను కొంతవరకు సహకరించాను, నేను కూడా బాధ్యుణ్ణి అని మీరు బాధపడే పరిస్థితి సైతాను తప్పకుండా తీసుకొస్తాడు. మళ్ళీ మీరు ప్రార్థనలో మోకరించినప్పుడు వాడు వస్తాడు. ఏమయ్యా, పెద్ద భక్తుడిని అనుకుని ప్రార్థన చేస్తున్నావు, మరి ఏం చేసావు, మర్చిపోయావా? దేవుడికి నేనంటే ఇష్టం లేదు, నేను అసహించుకుంటున్నాడు అని నిన్ను దెబ్బతీ. కనుక మన ద్వారా కొన్ని చెడ్డ పనులు మన ప్రమేయం లేకుండానే, మనకి ఇష్టం లేకపోయినా, మనము కొంతమేరకైనా అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ మనం బాధ్యులం అయ్యేటట్టు కొన్ని చెడ్డ పనులు సమాజంలో జరిగేటట్టు సైతాన్ చేస్తాడు. వాడు దుష్ట మేధావి అన్నాను, అందుకే ఈవిల్ జీనియస్ వాడు. కనుక అలాంటప్పుడు సైతాను ఇటుపక్క నుంచి ఇంకో దూతను పెట్టి ఏమంటాడంటే, ఒకసారి ఏదో జరిగిపోయింది కదా, ఒక హత్య చేసిన 100 హత్యలు చేసిన శిక్ష ఒకటే. ఒకసారి వ్యభిచారమైన 1000 సార్లు అయినా వ్యభిచారివే. ఇంకెందుకు మరి ఇంకా ఈ నీతి సూత్రాలు వెళ్ళవేయడం ఎందుకయ్యా బాబు, ఫ్రీగా ఎంజాయ్ చేసే రాదు. ఒకసారి జరిగింది కదా, ఇంకా నీకు ఇంకా అడ్డు అదుపు ఎందుకు? నో కంట్రోల్. తలుపులు తాళాలన్నీ వదిలేసి తెరిచిపెట్టేసి ఫ్రీగా ఎంజాయ్ చేయి. ఒకరిని చంపేశావు, ఇంకో 10 మందిని చంపేసేయి, తప్పేముంది? అంటే వాడిని నేను చంపలేదండి, అనుకోకుండా వాడే చచ్చాడు, ఆ టైంకు ఏదో అనుకోకుండా నేను అక్కడ ఉన్నాను అంటే, లేదు ఏదో మొత్తం మీద అయితే నువ్వు కొంతవరకు బాధ్యుడివి కదా అని తప్పు చేయడానికి మనం తెగించేటట్టు సైతాన్ మళ్ళీ మనకు కౌన్సిలింగ్ ఇస్తాడు వాడు. అలాంటప్పుడు బలహీన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, రహస్యాంతరంగంలో పాపాన్ని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కౌన్సిలింగ్కు చెవియొగ్గి అంగీకరించేస్తారు. మానవుడు అన్నప్పుడు మన వల్ల మనకు తెలుసో తెలియకో కొన్ని తప్పులు జరుగుతాయి. కానీ తప్పు చేయడానికి నువ్వు విచ్చలవిడిగా రెచ్చిపోయి నిన్ను నీవు అప్పగించుకోవద్దు. అధికముగా దుర్మార్గపు పనులు చేయవద్దు. అధికంగా ఎందుకు చేస్తాడు మనిషి? భయం లేనందుకు. భయం ఎందుకు లేదు? చెడ్డ పనులు చేస్తాను నేను, అంతే, నాకు సాధ్యమైన ఎక్కువ చెడ్డ పనులు చేస్తాను, నన్ను ఎవడు ఆపుతాడు అనే బరితెగింపు మనస్తత్వానికి ఎందుకు వస్తాడు? ఒకసారి అయిపోయింది లేని వల్ల, అనుకోకుండా తప్పు చేశావు, ఇంకోసారి ఏ నష్టమేం లేదు, ఇంకా చేయకపోయినా లాభం లేదు. నేను ఒకటే మర్డర్ చేశాను, ఇంకొకరిని చంపను అంటే కోర్టు వాళ్ళు ఒప్పుకుంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్, నువ్వు సెకండ్ మర్డర్ చేయలేదు కనుక మేము క్షమించి వదిలేస్తున్నాం అంటారా కోర్టు వారు? అనరు కదా. మరి ఉత్తి పుణ్యానికి పరిచయం చేయడం ఎందుకు, చేసేయి ఇంకో 10 అని వాడు మనల్ని కన్విన్స్ చేస్తాడు. కానీ నిజమైన భక్తుడు ఏం చేస్తాడంటే, నా ప్రమేయము లేకుండా జరిగిపోయిన వాటికి దేవుని కృపే కవరింగ్ ఇస్తుంది. నా ప్రమేయం లేకుండా జరిగిపోయిన తప్పులు నా వలన కాదు, నా యందు నివసించు పాపమే చేసింది, నేను చేయలేదు. గనక దేవుని కృప నాకు సరిపోతుంది. దేవుని కృపే నన్ను నీతిమంతునిగా నిలబెడుతుంది.
నాకు తెలియకుండా ఏదో జరిగిందని ఇప్పుడు తెలిసి కావాలని మళ్ళీ కొన్ని చేయమంటావా? కనుక నేను చేయను. ఇప్పుడు మోహపు చూపు చూస్తే వ్యభిచారం అనే బోధ ఉంది. సైతాన్ వచ్చి చెబుతాడు ఏంటంటే, మోహపు చూపు చూసేసావుగా, దేవుడిని వ్యభిచారం రాశాడు కనుక నువ్వు 10 మంది అమ్మాయిలతో ఇప్పుడు వెళ్ళి తప్పు చేసినా చేయకపోయినా అదే తీర్పు ఉంటుంది. అక్కడ చేసేసేయి తప్పు చేయకపోతే లాభం ఏముంది? ఎలాగో వ్యభిచారం చేసేసేవాడు దేవుడు లెక్క రాసిన తర్వాత ఇంకా 10 మందితో చేయకపోవడం వల్ల నీకేంటి లాభం అని బరి తెగించి తప్పు చేయిస్తాడు వాడు. అలాంటప్పుడు భక్తిపరుడు లేదు నేను నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా ఏదో జరిగిందని, దేవుడు ఎలాగో నన్ను దండిస్తాడు ఖండిస్తాడని ఇప్పుడు కావాలని నేను చేయడం ఏంటి? తప్పు నేను చేయను. అధికముగా దుర్మార్గపు పనులు చేయకు. మనలో పాపము లేదని మనము చెప్పుకోలేము. మనం అందరము అనేక విషయాలు తప్పిపోతున్నాం. అందరం అనేక విషయాలు తప్పిపోతున్నప్పుడు మరి మనం మర్డర్లు చేయకుండా దొంగతనాలు చేయకుండా ఎందుకు ఉండాలి? అనేక విషయాలు తప్పిపోవడం అనేది మన ప్రమేయం లేకుండా జరిగేది. ప్లాన్ చేసి తప్పులు చేయడం అనేది అది బరి తెగించినటువంటి నేర మనస్తత్వం, క్రిమినల్ మెంటల్ యాటిట్యూడ్. అది నీకు ఉండొద్దు. అనుకోకుండా నీలో ఏదైనా పాపం నివసించవచ్చు, తప్పు జరగవచ్చు. నేను తప్పు చేస్తానయ్యా, ఏంటి నన్ను ఎవడు అడ్డుకుంటాడు అనే బరి తెగించిన మనస్తత్వం, క్రిమినల్ మైండ్ నీకు ఉండకూడదు అని చెబుతూ నెక్స్ట్ వచనంలో అంటాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు వీటన్నిటిని కొనసాగించును. దేవుని యందు భయము భక్తి గలవాడి జీవితాన్ని మీరు, దావీదు జీవితము, మోషే జీవితము, ఎవరి జీవితమైనా చూడండి. మీకు ఫుల్ డీటెయిల్స్ కనుక మీకు తెలిస్తే ఆ భక్తుడు ఎవరైనా సరే మేలు మాత్రమే చేశాడు, ఒక్క కీడు కూడా ఎప్పుడూ చేయలేదు అని చెప్పడానికి అవకాశం ఉండదు. సాతాను ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఈ వ్యూహం ప్రతి ఒక్కళ్ళ పట్ల అదే వ్యూహాన్ని అమలు చేస్తాడు. అనుకోని పరిస్థితులు కల్పించి ఒక తప్పు చేయిస్తాడు. చేసావు కదా పర్వాలేదు, ఇంకా కొన్ని చేయమంటాడు. గనక దేవుని యందు భయభక్తులు గల వాడి జీవితంలో మంచి కార్యాలు ఉంటాయి, కొన్ని చెడు కార్యాలు ఉంటాయి. ఆ చెడు కార్యాలంటే వీడు కావాలని వ్యభిచారాలు, కావాలని నరహత్యలు, కావాలని దొంగతనాలు చేయటం కాదు. కానీ బయట నుండి చూసే వాళ్ళకి అలా కనబడుతుంది, వీడు ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడని. ఫర్ ఎగ్జాంపుల్ మోషే ఉన్నాడు, ఐగుప్తులో ఒక మనిషిని కొట్టాడు, వాడు చచ్చిపోయాడు. కొడితే చచ్చిపోయాడు అంతే వాడు. అది మోషేకున్న బలం అది. ఇప్పుడు ఇతడు ఇశ్రాయేలీయుల పక్షంగా ఉన్నాడు, ఐగుప్తులకు విరోధి అనే సంగతి వార్త పొక్కిపోయింది. దేవుని ప్రణాళికని నెరవేర్చక ముందే ఫరో నన్ను పట్టుకుంటే మరి ప్రణాళిక భగ్నమైపోతుందిగా అని పారిపోయాడు. అనుకోకుండా మోషే చేతులతో హత్య చేయించినట్టు నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా ఆ దుష్టుడు చేయిస్తాడు. అయితే నీవు బాధ్యునివి కాదు. నీవు మాత్రం కావాలని ఏది కోరి ఎప్పుడు తప్పు చేయొద్దు. నీ జీవితంలో అనుకోకుండా జరిగిపోయే వాటికి నువ్వు బాధ్యుడివి కాదు, బాధ్యురాలు కాదు. చాలాసార్లు నేను బోధ చేశాను మన సంఘంలో కూడా, నీ ద్వారా జరుగుతున్న పనులన్నిటినీ నీవు చేయడం లేదు. పై చూపులకు నువ్వు చేస్తున్నట్టుగా ఉంది కానీ నీలో ఉండి ఇంకెవరూ చేస్తున్నారు. నా యందు నివసించే పాపమే అన్నాడు పౌలు. కనుక దేవుడు అటువంటి న్యాయవంతుడు, న్యాయమైన తీర్పరి. దేవుని యందు భయభక్తులు గలవాడి జీవితంలో కొన్ని తప్పులు జరిగినట్టు ఉంటుంది, కొన్ని మంచి కార్యాలు కూడా, మంచి పనులు జరిగినట్టు ఉంటుంది. భయభక్తులు గలవాడు అది ఇది కొనసాగిస్తాడు. కనుక అది విషయం. అనుకోకుండా ఇప్పుడు చూడండి, సమూయేలు అబద్ధం ఆడాడు. సమూయేలు అబద్ధం ఆడమని దేవుడు చెప్పాడు. యెషయి కొడుకుల్లో ఒకరిని అభిషేకించడానికి వెళ్ళినప్పుడు మరి సౌలు రాజుకు తెలిస్తే నాకు ప్రాణాపాయం కదా తండ్రి, అతడు అసలే దురాత్మ చేత పీడించబడుతున్నాడు, అతని కొడుకున్నాడు,
అతను కొడుకు ఉంటూ ఉండగా ఇంకొక వేరే గోత్రంలో ఒకరిని రాజుగా అభిషేకించడం రాజద్రోహము. అంటే దేవుడు చెప్పాడు, పర్వాలేదు సమయంలో బలి అర్పించడానికి వచ్చానని చెప్పు, ఆ బలి చూడడానికి చాలా మంది వస్తారు, అందులో ఒకరిని నేను చూపిస్తాను, వాడి మీద తైలం పోసేసి అడిగిన వాళ్ళకు మాత్రం అభిషేకించడానికి వచ్చానని చెప్పకు, బలి అర్పించడానికి వచ్చానని చెప్పు. మరి సమూయేలును అబద్ధమాడమని దేవుడే చెప్పినట్టుంది అక్కడ. అంటే కనీసం అసలు విషయాన్ని దాచడం, అసలు విషయాన్ని దాచి ఇంకేదో కవరింగ్ ఇచ్చి పనులు చేయడం లౌక్యంగా. గనక యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అప్పుడప్పుడు అదేంటండి ఆయన అలా చేయొచ్చునా, అబద్ధం ఆడాడు, ఇలా చేయొచ్చా అని అనేటట్టు జరుగుతూనే ఉంటాయి. కానీ అంత మాత్రాన్ని వీళ్ళు పాపాత్ములు కాదు, దుర్మార్గులు కాదు. వాళ్ళు పరితెగించి ఏది కోరి పాపాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళ జీవితంలో దుష్టుడు కల్పించిన సిచ్యువేషన్స్ను బట్టి కొన్ని జరగకూడనివి కూడా జరిగినట్టు ఉంటాయి. అయినా సరే వాళ్ళు భక్తులే. ఎందుకనగా దేవుని చిత్తమును బట్టి, దేవుని అనుమతిని బట్టి వాళ్ళు ఈ లోకాన్ని పరలోకాన్ని కూడా పట్టుకొని ఈ లోక సంబంధ వ్యవహారాలు, ఆత్మీయ వ్యవహారాలు రెండు దేనికి వెలితి రాకుండా నడించగలిగిన సామర్థ్యము కలిగిన వాడే భక్తుడు అంటే నిర్వచనం అది. చాలా మంది నన్ను అడుగుతారు, మీరు పొలిటికల్ పార్టీ ఎలా పెడతారండి, పార్టీ ఎలా రన్ చేస్తారు, మీరు దేవుని సేవ ఎలా చేస్తారు, పార్టీ ఎలా రన్ చేస్తున్నారు, మరి అది మీకు సాధ్యం కాదు కదా అంటాడు ఒక బడుద్దాయి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దాన్ని పట్టుకుంటాడు, దీన్ని విడిచిపెట్టుకుని ఉంటాడు. హీ కెన్ మీట్ బోత్ ద ఎండ్స్, హీ కెన్ రీచ్ బోత్ ద ఎండ్స్ అట్ ద సేమ్ టైం. భక్తునికి ఆ పరిపక్వత ఉండాలి, అది మనం నేర్చుకోవాలి. ప్రసంగి నేర్పుతున్న పాఠం అది విషయం. ఓకే సార్, ఇజ్రాయేల్ ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తులో దాస్యంలో ఉన్నారు కదా సార్. ఆ 420 సంవత్సరాలు ఎంతో కొంతమంది విడుదల కొరకు దేవునికి మొరపెట్టి ఉండవచ్చు, కానీ ఎన్నో తరాలు విడుదల పొందకుండానే వారు చనిపోయారు. మరి దీని నుండి ఏం పాఠం నేర్చుకోవాలి అంటే అడుగుతా ఉన్నారు సార్. చాలా గొప్ప పాఠం నేర్చుకోవాలి. అక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ప్రార్థనలకు జవాబు రావడం. ఈ భూమి మీద ఉన్న సినారియో ఉంది చూశారు, కొన్ని సమస్యలు వస్తాయి, మనం ప్రార్థనలు చేస్తాము, విడుదల కలుగుతుంది. సమస్యలు వస్తాయి, ప్రార్థన చేస్తాం, విడుదల కలుగుతుంది. ఇది భక్తికి పరమార్థం కాదు 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 దైవ భక్తికి పరమార్థం. అందరూ రాసి పెట్టుకోండి, మీ మనసుల్లో రాసి పెట్టుకోండి, మీ ఇంట్లో గోడల మీద రాసి పెట్టుకోండి క్యాప్షన్. భక్తి జీవితానికి పరమార్థము ఇప్పటి జీవిత కాలపు సమస్యల పరిష్కారము కాదు 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 కాదు. ఇప్పటి జీవిత కాలం, ఇప్పుడు మీరు ఐగుప్తు అన్నారు, ఐగుప్తులో దాస్యం అన్నారు, ఆ వెట్టి చాకిరి అన్నారు, అదంతా కూడా ఇప్పటి జీవిత కాలమే కదా. ఈ భూలోకంలో మనం ఈ మట్టి దేహంలో బ్రతికేటటువంటి ఈ స్వల్పకాలం వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడం కొరకు కాదు భక్తి. భక్తి అనేది ఎప్పుడైనా ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న నరకమును తప్పించుకోవడమే భక్తి యొక్క పరమార్థం. దేవభక్తి మనకి ఎందుకు ఉండాలి చెప్పండి? నరకంలో పడకుండా తప్పించుకోవడానికి. అయితే నరకము నుండి తప్పించగలిగిన వాడు మనకు తెలుసు అని లోకము తెలుసుకోవడానికి దేవుడు కొన్ని అద్భుత కార్యాలు జరిగించి ఈ లోకపు సమస్యలు కూడా పరిష్కరిస్తాడు. అది అసలైనటువంటి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. ప్రైమరీలీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనందరినీ నరకాగ్ని గుండము నుండి తప్పించి మోక్షానికి చేర్చడానికి దేవుడు దిగి వచ్చాడు. కానీ ఆ నరకమునే తప్పించగలిగిన మహాదేవుడు, నిత్య మోక్ష రాజ్యమునే మనకివ్వగలిగిన మహాదేవుడు మన ఎరుకలో ఉన్నాడు అనేది లోకానికి ఎలా తెలియాలి? మనం చెప్పుకుంటాం,
చెప్పుకోవడమే కాకుండా కొన్ని అద్భుత కార్యాలు కూడా జరగాలి, కొన్ని విడుదలలు, కొన్ని డెలివరెన్సెస్, హీలింగ్స్ అండ్ సొల్యూషన్స్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్ అవి జరగాలి. దాని కొరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే ఒక్కోసారి జబ్బులు నయమవుతాయి, ఒక్కోసారి నయం కావు. ప్రార్థన చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి, కొన్నిసార్లు పరిష్కారం కావు. ప్రతిసారి అన్ని సమస్యలు పరిష్కారం కావు, కొన్ని అవుతాయి, కొన్ని కావు. కొంతమంది మనుషుల కొరకు మనం ప్రార్థన చేస్తాం, కొంతమంది మారుతారు, కొంతమంది ససేమిరా మారరు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇప్పటి జీవిత కాలములో సమస్యలు పరిష్కరించుకోవడమే భక్తి పరమార్థం కాదు. ఇప్పుడు ఐగుప్తులో ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత విడుదల వచ్చింది. అంతకు ముందున్న తరాలలో చాలా మంది ప్రార్థన చేస్తూనే చచ్చిపోయారు. వాళ్ళకి ఐగుప్తు నుండి విడుదల కలగలేదు కదా అనే ప్రశ్న సోదరుడు లేవనెత్తారు. నేను చెబుతున్నాను, ఐగుప్తు దాస్యము నుండి మాకు విడుదల కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఒకడు ముసలివాడే చచ్చిపోయాడు. అంత భక్తిపరుడు ప్రార్థన చేస్తూ చచ్చిపోయిన వాడు ఐగుప్తులో కన్ను మూయగానే పరదైసులో కళ్ళు తెరిచాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి దృష్టికి ఐగుప్తు దాస్యము కాదు అసలు సమస్య, అగ్నిగుండం ఉంది అక్కడ. దానిలో నుండి నన్ను దేవుడు తప్పించాడు, దేవానికి వందనాలు. ఆ ఐగుప్తు దేశంలో ఉండే మా బంధుజనం అంతటిని కూడా ఐగుప్తు దాస్యం నుంచి ఎప్పుడు విడిపిస్తావో నీ ఇష్టం, కానీ నరకాగ్ని గుండము నుండి అయితే తప్పక విడిపించు స్వామి, నన్ను తీసుకొచ్చినటువంటి పరదేశుకు వాళ్ళని కూడా తీసుకురమ్మని వాడు అక్కడ కొత్త ప్రార్థన మొదలు పెడతాడు. అది విషయం. గనక ఐగుప్తు దాస్యము నుండి విడుదల పొందుట అనేది దృష్టాంతము మాత్రమే. 1 కొరింథీ 10:11 ప్రకారం ఈ సంగతులన్నీ వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి జ్ఞానము కలుగుటకై మన కొరకు వ్రాయబడెను. కనుక ఈజిప్షియన్ స్లేవరీ, బాండేజ్, అక్కడి నుంచి వారికి విడుదల రావడం, ఇదంతా కూడా ఒక డ్రామా లాంటిది. ఆ డ్రామా నడుస్తూ ఉంటుండగా అదే రియాలిటీ అనుకొని కొంతమంది ప్రార్థన చేశారు, వాళ్లకు విడుదల రాలేదు. కానీ వాళ్లకు అసలేని విడుదల వచ్చింది. వాళ్ళు స్వర్గరాజ్యం మనతో ఉంటారు. వాళ్ళని అడగండి, రేపు మనం అందరం అక్కడికి వెళ్తాం కదా, అడగండి, ఏమండి మీరు 400 సంవత్సరాలు ప్రార్థనలు చేసి ఆ విడుదల అనేది మీరు చూడకుండానే చచ్చిపోయారు, దేవుడు మీకు అన్యాయం చేశాడని మీరు అనుకుంటున్నారా అంటే, పిచ్చివాడ, అన్యాయం చేయడం ఏంటి, సర్వశ్రేష్టమైన న్యాయం దేవుడు నాకు చేశాడు. నేను తాత్కాలికమైన ఐగుప్తు దాస్యము నుండి విడుదల కోరాను, కానీ దేవుడు నాకు శాశ్వతమైన అగ్నిగుండము నుండి విడుదల ఇచ్చాడు. సర్వశ్రేష్టమైన న్యాయం దేవుడు నాకు చేశాడు అని వాళ్ళే మీకు సాక్ష్యం చెప్తారు. అది అసలు విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్, యాకోబు అన్నట్లుగా మనం ఈ లోకంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము, శరీరంతో నేత్రాలతో ఎన్నో తప్పులు పాపములు చేస్తూ ఉంటాము. రక్షింపబడిన తర్వాత ఒక వ్యక్తి పాపములు జయించి కొన్ని సంవత్సరాల తర్వాత మరలా అదే పాపమునకు సాతాను వాడిని దాసునిగా చేస్తాడు. మరి అప్పుడు కూడా మనం యేసు రక్తంతో పాపములను కడిగి వేసుకొని దేవుని కృప కొరకు ఎదురు చూస్తాము, విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోతాము. అయితే మరి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 19, 20, 21, 22 వచనాలను ఎలా అర్థం చేసుకోవాలి అంటూ సంతోష్ ఫ్రమ్ అంబర్పేట్ అడుగుతా ఉన్నా. ఈ విషయంలో పాపము, పవిత్రీకరణ, సంపూర్ణ పరిశుద్ధత, sinful life at the stage we call sanctification, the process of sanctification and reaching the complete perfect holiness. ఈ ప్రాసెస్లో ఉన్నటువంటి ఇంట్రికసీ, నిగూఢత, లోతైన విషయాలను
సకల క్రైస్తవ ప్రజలు ఎంత స్పష్టంగా తెలుసుకుంటే అంత మంచిది. మనము పాపాలు ఒప్పుకుంటాము, పాపాలను క్షమించమని వేడుకుంటాం, దేవుడు క్షమిస్తాడు. తర్వాత చాలా సంవత్సరాలు అయ్యాక మళ్ళీ అదే తప్పు జరుగుతుంది. మరి మనం పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పినటువంటి లేఖనాలకు మనం ఎలా న్యాయం చేస్తాము, ఎలాగ వాటిని అమలు చేస్తాం, ఎలాగ అన్వయించుకోవాలి, ఎలాగ దీన్ని మనం జస్టిఫై చేయగలం అనే విషయం అడుగుతూ ఉన్నారు. మంచిది. ఒక విషయం చెబుతున్నాను ఏంటంటే, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మన జీవితంలో జరిగే పాపములు లేక పొరపాట్లు, తప్పిదములు ఏవైతే ఉన్నాయో ఆ తప్పిదముల యొక్క అకౌంటబిలిటీ, వాటిని గూర్చి లెక్క చెప్పుకోవడానికి మన రెస్పాన్సిబిలిటీ అనేది రాను రాను తగ్గిస్తూ వస్తాడు దేవుడు. ఒకప్పుడు నాలో జరిగిన తప్పుకు నేను 100% బాధ్యుణ్ణి. ఆ తర్వాత మళ్ళీ తప్పు జరిగింది అనుకోండి, అంతకుముందేమో పాపాన్ని ప్రేమించి చేశాను, ఇప్పుడు నేను ద్వేషించి వద్దనుకున్న దాన్నే చేశాను. అంతకుముందేమో బాగా పాపం చేసాం, బాగా మజాగా ఎంజాయ్ చేసాంరా అనుకున్నాం సిగ్గు లేకుండా. ఇప్పుడేమో నేను ద్వేషించుచున్నాను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అనే కేక వచ్చింది. పైనుండి చూసే వాళ్లకు, బయట నుండి చూసే వాళ్లకు అదే చర్య మళ్ళీ రిపీట్ అయింది అన్నట్టు కనబడుతుంది. కానీ దేవుడు హృదయాంతర్భాగమును చూసేవాడు. లోపలి పొరుల్లో చూస్తే ఈ చర్యను నేను చేసి అనుభవించి ఆనందించాలి అనుకొని చేసినప్పటి ఆ రెస్పాన్సిబిలిటీ, ద్వేషిస్తూ వద్దు వద్దు అనుకోని విధంగా అదే పని జరిగిపోయింది అన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఇతడిలో ఉండే పశ్చాత్తాపం, ఆ రెండు సిచ్యువేషన్స్లో ఇతడు సమానంగా బాధ్యుడు కాడు. ఈజ్ నాట్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఒక మనిషి రక్షణ పొందిన తర్వాత పాపమును ద్వేషించుట దేవుడు నేర్పిస్తాడు. పాపమును ద్వేషించుట నేర్పిస్తాడు గనక పాపముతో వీడు పోరాటం మొదలు పెడతాడు. పాపముతో పోరాడుట్లో మీరు రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరించలేదంటాడు హెబ్రీ 12లో పౌలు భక్తుడు. అంటే నెత్తురు చిందేటంతగా మనలో మనము క్రష్ చేయబడతాం పాపంతో జరిగే పోరాటంలో. అంతగా పోరాడి 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 ఒక టైం వస్తుంది. ఒకవేళ నాలో నేను ద్వేషించున్నదే చేసి తినే గనుక చేయునది నేను కాదు, నాలో నివసించు పాపమే. రోమాపత్రిక 7వ అధ్యాయంలో ఈ యొక్క కీలకమైనటువంటి ప్రత్యక్షత ఇవ్వబడింది. 15 రోమా 7:15 ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది చెయ్యక ద్వేషించున్నది చేయుచున్నాను. నేను చేయునది నేను ఎరుగను, నేను చేయాలని ఇష్టపడేది చేయట్లేదు, నేను ద్వేషించేదే చేస్తున్నా. వీడు చేశాడు కదా అంటాడు సైతాను, ఫిర్యాది, నేరారోపణ చేయటానికి వాడు మన మీద నేరాలు మోపడానికి, ఇదిగో నువ్వు చేసావు కదా అంటాడు. దేవుడు అంటాడు, చేశాడు కదా అని ఊరికి అరిగిపోయిన రికార్డులాగా ఏంట్రా వాగుతా ఉన్నావు, నోరుమోయ్, అతడు ద్వేషించాడు కదా అంటాడు దేవుడు. ద్వేషించుట అనేది మన లోపల కొత్త యాటిట్యూడ్ రాగానే ఆ జరిగిన పనులు జరిగి ఉండొచ్చు, కానీ అవి మన చిట్టాలు, మన ఖాతాలు, మన అకౌంట్లో లేవు. జరగకూడదు జరిగిపోయింది, కానీ అది మన ఖాతాలో లేదు, ఇంకెవడో చేశాడని దేవుడు లెక్క రాసుకున్నాడు. ఈ క్రమంలో ముందేమో ఇష్టపడి చేశాము, తర్వాత
కొంచెము ద్వేషించి తర్వాత ఇంకా ఎక్కువ ద్వేషించి ఇంకా ద్వేషాన్ని పెంచుకుంటూ 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 ఆఖరికి 100% పాపాన్ని ద్వేషిస్తూ మనకు ఇష్టమే లేని పని జరిగిపోయిన పరిస్థితి. ఆ తర్వాత వీడి చేత ఈ పని చేయించిన వీడి అకౌంట్లోకి అవి రావట్లేదు కనుక చేయించి కూడా ప్రయోజనం లేదు అన్న పరిస్థితి ఆత్మల లోకానికి వస్తుంది. మనం ఇంత కష్టపడి వ్యూహరచన చేసి పరిస్థితులు సృష్టించి కొన్ని తప్పుడు పనులు ఇతరులు జరగడానికి మనం చేస్తున్నాం. అయినా సరే వాడు బాధ్యుడు కాదని దేవుడు అన్న తర్వాత ఇంకా మనం చేయించి ప్రయోజనం ఏముంది? దేవుడు అన్న మాట వీడికి ప్రత్యక్షత కలిగింది. చిద్విలాసంగా దేవుడు, దేవుని కుమారుడు, దేవుని పిల్లలు, కుమార్తెలు నవ్వుకుంటున్నారు. పాతాళ లోకపు శక్తులు నానా తిప్పలు పడి మన జీవితాల్లో కొన్ని తప్పులు జరిగిస్తున్నారు, కానీ దేవుడు ఆయన పిల్లలు కలిసి నవ్వుకుంటున్నారు. అది సంపూర్ణ పరిశుద్ధతను మనం చేరుకోవడం. కాబట్టి తప్పు జరిగింది అన్నప్పుడల్లా ఒకే కోవన ఒకే కేటగిరీలు వేయకూడదు. తప్పు జరుగుట ఒక్కొక్కసారి టోటల్గా మన బాధ్యత, తర్వాత మన బాధ్యత మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. ఒక దశలో అసలు మన బాధ్యత ఏమాత్రమూ లేదు అనే పరిస్థితికి వస్తాం. ఆ తర్వాత వాడు మన చేత మన జీవితంలో ఎన్ని తప్పులు జరిగించినా దేవుడు ఆయన పిల్లలు కలిసి పగలబడి నవ్వుకొని పరిశుద్ధమైన ఆనందాన్ని అనుభవిస్తారు. పరిశుద్ధ దేవునికి వీళ్ళు పరిశుద్ధులైన పిల్లలు. సైతాను ఒకటి ఫూల్ అయిపోతాడు అంతే, అది విషయం. సార్ అదేవిధంగా ఇది ఆఖరణ ఒక ప్రశ్న సార్, ఇది ఫైనల్ క్వశ్చన్ సార్. సార్ సూచక క్రియకు అద్భుతానికి తేడా ఏమిటి? దయచేసి వివరించండి. సూచక క్రియకు అద్భుతానికి తేడా అట్టే లేదు. దీవెన, ఆశీర్వాదము, ఆశీర్వదించుట, దీవించుట, గెలుచుట, జయించుట, ఇట్లా ఇవన్నీ పర్యాయ పదాలు. కానీ ఒక్క మైనర్ డిఫరెన్స్ ఉంది. అదేంటంటే సూచక క్రియ అనగా సూచించుటకు చేసిన క్రియ. సూచించుటకు అంటే ఏదో ఒక విషయాన్ని సజెస్ట్ చేయడానికి, ఏదో ఒక విషయాన్ని సజెస్ట్ చేయటానికి. ఏమి సజెస్ట్ చేయటానికి? చూపరులకు, చూసిన వారికి, వీక్షకులకు ఒక విషయాన్ని మౌన సందేశంగా అందించటం. సూచక క్రియల వలన వాక్యమును దేవుడు స్థిరపరిచాడు. మార్కు సువార్త 16:20. వారు బయలుదేరి వాక్యమును అంతటా ప్రకటించిరి. వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన ప్రభువు వాక్యమును స్థిరపరచుచుండెను. సూచన, సూచించుట, సూచకము అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని శక్తి పనిచేస్తుంది. వీళ్ళు ప్రకటించేది సత్యము, వాస్తవము, అనుమానించకండి, క్వశ్చనే లేదు, ఇది సత్యం. ఇది సత్యం అనడానికి సూచనగా ఈ అద్భుత కార్యం జరిగింది. అద్భుత కార్యము అనేది కూడా మానవాతీతంగా, ప్రకృతి నియమాలకు అతీతంగా జరిగిన కార్యమే. సూచక్రియ కూడా అదే. అద్భుతములు కొన్నిసార్లు సమాజం దృష్టిలో ఏదో ఒక పాఠాన్ని సూచించటానికి దేవుడు జరిగిస్తాడు, అప్పుడు అవి సూచక్రియలు అంటాం. కానీ సైన్స్ అండ్ మిరాకిల్స్ అనే ఇంగ్లీష్ భాషలో ఇంత వివిడ్గా వ్యాఖ్యానించలేము. సైన్ పోస్ట్ అంటాం కదా. సైన్ అంటే మార్గంలో ఉన్నటువంటి సైన్ పోస్ట్. ఒక చిన్న పిల్లవాడు, స్కూల్ పిల్లవాడు, నిక్కర్ వేసుకొని బుజ్జి బుజ్జిగా ఉండే, బొద్దుగా ఉండే పిల్లవాడు చంకకు పుస్తకాలు సంచి వేసుకొని పరిగెడుతున్నటువంటి ఒక బొమ్మ అక్కడ వేసి పెడతారు. అంటే ఈ ప్రాంతంలో ఒక స్కూల్ నడుస్తుంది, చిన్న పిల్లలు చదువుకునే స్కూలు. వాహనాలు కొంచెం స్పీడ్ తగ్గించండి, చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు చచ్చిపోయే ప్రమాదం ఉంది, మెల్లిగా తోలండి బండి
అది ఆ బోర్డే స్కూల్ కాదు, కానీ ఆ ప్రాంతంలో స్కూల్ ఉన్నది అనడానికి ఇది సూచన. సూచక క్రియ అంటే అది సైన్ టు సజెస్ట్ సంథింగ్ దట్ గాడ్ ఈజ్ వర్కింగ్ హియర్. God will perform a supernatural act to show that God is present here, working active here. So any wonder and signs and wonders, they are all equally supernatural happenings, supernatural occurrences. మానవాతీతమైన ప్రకృతికి అతీతమైనటువంటి విషయాలు జరుగుతాయి. కానీ అవి జరగడము ద్వారా దేవుడు ప్రజల మనస్సులలో ఒక సత్యాన్ని నిరూపించడానికి దేవుడు చేసినప్పుడు దాన్ని సైన్ అంటాం, సూచక్రియ అంటాం. అది విషయం. అద్భుతము అంటే అద్భుతమైన సూచక్రియ అయినా ప్రకృతిలో జరగడానికి అవకాశము లేనిది జరిగితే అద్భుతం. ఆ అద్భుతము ప్రజల మనస్సుల్లో ఒక పాఠాన్ని బోధించి సత్యాన్ని స్థాపించి ఇతడే దేవుడు అని నిరూపించడానికి దేవుడు వాడుకుంటే సూచక్రియ. అద్భుతము అంటే ఎందుకు అద్భుతం? అది జరగడానికి అవకాశం లేనిది జరిగింది, అందుకు అద్భుతం. కానీ అద్భుతాలు జరిగిన ప్రతిసారి కూడా ప్రజలు సత్యాన్ని తెలుసుకోరు, అది విషయం. అద్భుతము జరుగుతుంది, ఎవరు సత్యాన్ని గ్రహించరు. అద్భుతం జరుగుతుంది, ఎవరు రక్షణ పొందరు. అద్భుతం జరుగుతుంది, ఎవరు కూడా ఇంకా లోతైన ఆత్మీయ అనుభవాల్లోకి రారు. అద్భుతాలు చోద్యంగా, వింతలు విడ్డూరాలు చూసినట్టు, ఏదో మాయ మంత్రం మహత్తు చూసినట్టు చూస్తారంతే. గారడి వాడి ఆ చేష్టలను విచిత్రాలను చూసినట్టు చూస్తారు. కానీ ఆ మానవాతీతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేసినప్పుడు ఇది నిజమైన దేవుని శక్తి అనడానికి ఇది సూచన అని ప్రజలు అనుకుంటారు. చూడండి, అప్పుడు అది సూచక్రియ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటి వరకు అనేక సందేహాలను నివృత్తి చేసినందుకు, జవాబులు దయచేసినందుకు ధన్యవాదాలు సార్. ఈరోజు మా యొక్క వెడ్డింగ్ యానివర్సరీ కొరకు, ఇంతవరకు జరిగిన కార్యక్రమం కొరకు మీరు ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తున్నాం సార్. సార్ ప్రార్థన చేయండి సార్. ప్రార్థన. స్తోత్రం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ ప్రియ దాసుడు పాస్టర్ మార్క్ బాబు గారిని, వారి ప్రియ సతీమణి శ్రీమతి రజియాను మీరు ఆశీర్వదించండి. వారి యొక్క చక్కని కుమారుడు కుమార్తెను మీరు ఆశీర్వదించండి. వారి ఆత్మీయ బిడ్డలను, వారి నాటిన సంఘములను, వారి సహదాసులను ఆశీర్వదించండి. వారి యొక్క యథార్థవాది ఛానల్ని మీరు ఆశీర్వదించండి. ఇంకనూ అనేకమైన అవుట్లెట్స్, ప్లాట్ఫామ్స్ ద్వారా వారిని సత్యాన్ని చాటింపజేయడానికి సహాయం చేయండి. వారి యొక్క వివాహ వార్షికోత్సవ దినమును మీరు ఆశీర్వదించండి. ఈ దినమున మార్క్ బాబు గారి కుటుంబాన్ని దీవించండి. పోయిన సంవత్సరం కంటే నూతన సంవత్సరం ప్రతి విషయంలోనూ వారికి అధిక క్షేమము, లాభము, అభివృద్ధి కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి యానివర్సరీస్ అనేకము లెక్కకు మించి వారు సెలబ్రేట్ చేసుకుంటూ గొర్రెపిల్ల వివాహ మహోత్సవము దనక భూమి మీద బలవంతులై, ధనవంతులై, అభిషిక్తులై, లోకానికి గొప్ప వెలుగై వర్ధిల్లుటకు, ప్రకాశించుటకు, ప్రజ్వరిల్లుటకు సహాయం చేయమని మా వీక్షకులందరినీ కూడా ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంతో స్వతంత్రించుకొని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటి వరకు జవాబులు దయచేసినందుకు, ప్రార్థించినందుకు, దీవెనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఇప్పటి వరకు వీక్షించిన మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులారా, వీక్షకులారా, వచ్చే వారం ఇంకా అనేక సందేహాలతో మళ్ళీ ఈ యొక్క క్షీరసాగర మదనం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.